సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. సో ఎస్, చాలామంది టీం మెంబర్స్ అందరూ అలా సెకండ్ రోల్లో మెరిసిపోతూ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున స్వాగతం. జ్ఞాని గారు, అనీష్ గారు, అందరికీ కూడా వెల్కమ్, హార్టీ వెల్కమ్. ఎస్, జ్ఞాని గారు ఈ ముందు కూడా ఖాళీ అండి, ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు, ప్లీజ్ కమ్. అండ్ నేను రైటర్ మోహన్ గారి కోసం ఎదురు చూస్తున్నాను. సార్, హాయ్ సార్, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ఎస్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, అసలు ఆ టైటిల్ ఇట్ సెల్ఫ్ మనకి ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందంటే, షెర్లాక్ హోమ్స్ అనే ఒక ఇన్వెస్టిగేటర్ వచ్చి ప్రైవేట్ డిటెక్టివ్ వచ్చి ఒక కేసు డీల్ చేస్తున్నారు అని అంటే అసలు మనందరం ఫుల్ ఆన్ యాక్టివ్గా అయిపోతాము. మన బ్రెయిన్లు కూడా వాడడం మొదలెట్టేస్తూ ఉంటాము, పని చెప్పడం మొదలు పెడుతూ ఉంటాము. సో ఆ రేంజ్లో మనందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా ఈ సినిమా మనల్ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్గా అలరించడానికి, ఎట్ ద సేమ్ టైం కడుపుబ్బా నవ్వించేలాగా మన ముందుకు రావడానికి December 25th గ్రాండ్ రిలీజ్తో వచ్చేస్తుంది శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. సో ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రీ రిలీజ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాము. అక్కడ బయట నిలబడిన వాళ్ళు, ఈ పక్కన అందరూ కూడా హ్యాపీగా చైర్స్లో కూర్చోవచ్చు. ఈవెంట్ మొదలు పెట్టేద్దాము. అందరూ సెటిల్ అయిపోతే చాలా బాగుంటుంది ఈవెంట్. మనం బోల్డ్ అన్ని విశేషాలు ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం, బోల్డ్ అంత కంటెంట్ చూడబోతున్నాం. అండ్ మనందరికీ ఇష్టమైన చాలామంది గెస్ట్లు ఇవాళ రాబోతూ ఉన్నారు టీంని విష్ చేయడానికి. సో వాళ్ళందరి మాటలు వినబోతూ ఉన్నాము. సో ఈరోజు స్టేజ్ పైన చాలా మంచి హంగామా అయితే జరగబోతోంది. December 25th థియేటర్స్లో ఎలా అయితే కడుపుబ్బా నవ్వించబోతోందో అదే రేంజ్లో ఈరోజు కూడా మనందరినీ పలకరించడానికి టీం అంత ఎనర్జెటిక్గా మన ముందుకు వచ్చేసారు. మరి ఆలస్యం చేయకుండా ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాము. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అసోసియేట్ స్పాన్సర్ ప్రియా గోల్డ్, జ్యువెలరీ పార్ట్నర్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, Telangana, Andhra Pradesh and USA. Health partner Yoda Diagnostics Pharmacy Clinic on Call. And today's event is organized by Shreyas Media, Bharat #1 movie events and promotional company, and music is on Aditya Music. So yes, see Ganapati Cinemas banner paina. Sir, namaste. Yes sir, మన వెన్నపూస రమణారెడ్డి గారికి ప్రత్యేకంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాం, ప్రొడ్యూసర్ గారికి. అలాగే డైరెక్టర్ రైటర్ మోహన్ గారి దర్శకత్వంలో, అలాగే రైటింగ్తో, అండ్ అలాగే సునీల్ కశ్యప్ గారి పాటలతో, జ్ఞాని గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, అవినాష్ గారి ఎడిటింగ్తో, మల్లికార్జున్ గారి సినిమాటోగ్రఫీతో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. సో వండర్ఫుల్ యాక్టర్స్, మంచి లీడ్ రోల్స్లో మనకు కనిపిస్తున్నటువంటి మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. కరెక్ట్గా మాట్లాడుతుండగానే రవితేజ గారు ఎంట్రీ ఇచ్చారు. హలో రవితేజ గారు, ప్లీజ్ వెల్కమ్. మా షెర్లాక్ హోమ్స్ చాలా బిజీ ప్రైవేట్ డిటెక్టివ్ అండి. సో ఆయన చాలా కేసులు డీల్ చేస్తూ ఉంటారు. ఇప్పటికి కొన్ని వందల కేసులు డీల్ చేశారు. సో కాకపోతే ఈరోజు ఆయన ఒక కేసు పైన US వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ US కేసు మీద బిజీగా ఉండి రాలేక నన్ను పంపించారనమాట. ఆయన చంటబ్బాయితో మాట్లాడి ఈ కోటు కూడా ఇప్పించారు, అందుకే కొంచెం లూజ్గా కూడా ఉంది. మరి మా షెర్లాక్ హోమ్స్ చంటబ్బాయి తాలూకా కదా, సో చంటబ్బాయి రిలేషన్స్ అందరూ కూడా ఇలాగే ఉంటుందన్నమాట, కోర్టు పరిస్థితి ఇలాగే ఉంటుంది. సో ఈరోజు ఆ బాధ్యతను నాకు అప్పచెప్పారు కాబట్టి, ఆయన ప్రెజెన్స్ని మిస్ అవ్వకుండా చేయాలి అని చెప్పారు కాబట్టి, అలా చేయడానికి మా టీం మెంబర్స్ ఎలాగూ వచ్చేసారు కాబట్టి ఈవెంట్ని అయితే మొదలు పెట్టేద్దాము. అన్నిటికంటే ముందు ఈ సినిమాకి సంబంధించి మన ముందుకు వచ్చి ఒక అటెన్షన్ గ్రాప్ చేసి సినిమా కోసం వెయిట్ చేసేలా చేసినటువంటి మోషన్ పోస్టర్ని చూసి మొదలు పెడదాము. కెన్ వీ హ్యావ్ ద మోషన్ పోస్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ప్లీజ్? ఎస్ సార్, December 25th క్రిస్మస్ సందర్భంగా మంచి హాలిడే సీజన్లో మనకి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ని అందించే విధంగా ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది కాబట్టి ఫ్యామిలీతో సహా థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే ఒక ప్రాపర్ టైమింగ్లో కూడా వస్తుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు, థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ డెఫినెట్గా ఈ సినిమా గురించి వాళ్ళు ఒక లైన్లోనే ఈజీగా చెప్పేశారు అని చెప్పాలి. ప్యాటర్న్ సౌత్ ఇండియా, పాయింట్ పాన్ ఇండియా, ఓవరాల్గా థ్రిల్ అండ్ ఫన్ ఐడియా అనమాట ఈ సినిమాకి సంబంధించి. సో ఎక్కడ మిస్ అవ్వకుండా అన్ని ఎలిమెంట్స్ని కవర్ చేశారని అర్థమవుతుంది. అదేదైతే మనకి షెర్లాక్ హోమ్స్ అనే టైటిల్ పెట్టారో, శ్రీకాకుళంని యాడ్ చేయడంతో అది మన నేటివ్గా అయిపోయింది కదండి. మన మామూలుగా షెర్లాక్ హోమ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా బోల్డ్ అన్ని సినిమాలు వచ్చాయి, బోల్డ్ అంతమందికి తెలిసిన పేరు, క్యారెక్టర్ అది. మనం చిన్నప్పటి నుంచి నాన్ డీటెయిల్లో కూడా ఎంతమంది చదువుకున్నారు ఇక్కడ షెర్లాక్ హోమ్స్? నాన్ డీటెయిల్
ఏమిటా వెనకాల అందరూ ఇక్కడే ఉన్నారా? హాయ్. చేతుల్లో ఏమైనా కట్టేశారా? లేదు కదా. హాయ్. హలో. అమ్మయ్య, మరి అడిగినప్పుడు ఆన్సర్ చెప్పొచ్చుగా. నాన్ డీటెయిల్లో ఎవరు చదువుకోలేదా షెర్లాక్ హోమ్స్? హ్యాండ్స్ అప్. నో. అరే, ఎక్కడ ఏ క్వశ్చన్ అడుగుతుందో మళ్ళీ ఇంత ఎస్సే రాయాల్సి వస్తుందని భయపడుతున్నారు. నాకు అర్థమైంది, నాన్ డీటెయిల్ అంటే ఇంత రాస్తాం కదా ఎగ్జామ్స్లో. ఎనీవేస్, సో షెర్లాక్ హోమ్స్ అంటే మనందరికీ అంత సుపరిచితమైన క్యారెక్టర్ కాబట్టి ఈసారి శ్రీకాకుళం నుంచి వస్తున్న ఈ షెర్లాక్ హోమ్స్ ఎలా ఎంటర్టైన్ చేస్తాడనేది మాత్రం మనం December 25th చూడాల్సిందే. మరి రైటర్ మోహన్ గారు ఇంత అద్భుతంగా యూనిక్గా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇప్పుడు చూసేద్దాము. షెర్లాక్ హోమ్స్ ఒక ముగ్గురు పాత్రలు కలిసి ఒక రేంజ్లో ఎంటర్టైన్ చేయబోతున్నారండి. ఆ ముగ్గురు పాత్రల పేర్లు షెర్లాక్ హోమ్స్లో ఉన్నాయి. మా షర్మిలమ్మ ఇక్కడే ఉన్నారు, లోకనాథం గారు ఇక్కడే ఉన్నారు, ఓం ప్రకాష్ గారు నన్ను పంపించారు. అది మ్యాటర్. ఓకే. వీళ్ళిద్దరూ కలిసి మనం ఎప్పుడు చూడనటువంటి విధంగా వెన్నెల కిషోర్ గారితో కలిసి బోల్డ్ అంత రచ్చ చేయబోతున్నారని అర్థమైపోయింది. అండ్ ఇటువైపు చూస్తే అనీష్ కురువిల్లా గారు ఇన్నాళ్ళు చాలా హుందాగా ఒక బేస్ వాయిస్తో మంచి డైలాగులు చెప్పి ఉన్న ఆయనని ఈసారి ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ చేస్తున్నారు వెన్నెల కిషోర్ గారితో కలిసి. వెరీ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ యాంగిల్ ఆఫ్ యూ సార్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అలాగా మనందరికీ ఇష్టమైన యాక్టర్స్ని చాలా వెరైటీ అండ్ యూనిక్ రోల్స్లో చూడబోతూ ఉన్నాము. ఆ మాయదారి మర్డరర్ ఎవరో తెలుసుకోబోతూ ఉన్నాం అన్నమాట December 25th నుంచి. సో మరి ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాలి అంటే ఆబ్వియస్గా టీమ్ మెంబర్స్లోంచి స్టేజ్ పైకి వచ్చి మాట్లాడితేనే బాగుంటుంది కాబట్టి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది, లిరిసిస్టులు ఫస్ట్ పిలవడమే. మరి రాగానే ఫిక్స్ అయిపోతుంటాం సరదాగా. చాలా హ్యాపీగా ఉందండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మోర్ ఆఫ్ నాకు చాలా హార్ట్ కనెక్ట్ అయిన సినిమా ఇది. ఎందుకంటే మోహన్ అన్న అంటే ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. మోహన్ అన్న వేర్ ఆర్ యూ? ఎక్కడున్నారు? ఎప్పుడుండో అన్నకి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడాలి, ఆయన ఇండస్ట్రీలో ఇంకా బాగా నిలబడితే చాలామందికి హెల్ప్ చేస్తారు. నేను దగ్గర నుంచి చూసిన పర్సన్ ఆయన మోహన్ అన్న. సో అందుకే ఇంత చాలా ఎనర్జెటిక్గా చాలా సంతోషంగా ఉంది. ఇందులో నేను ప్రేమించానే పిల్ల, నిన్ను ప్రేమించానే పిల్ల, లవ్ అంటారా పిల్ల, కాదు లైఫ్ అంటారే పిల్ల అనే ఒక యూత్ఫుల్ పాట రాశానండి. మంచి మంచి ఎక్స్ప్రెషన్స్తో రాశాను. నాకు మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ రవితేజ గారు, అనన్య గారు, యూ రాక్ ద షో. నిజంగా చాలా బాగా చేశారు ఇద్దరు. సునీల్ కశ్యప్ గారి అద్భుతమైన మ్యూజిక్లో ఈ పాట రాయడం జరిగింది. పాటలన్నీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఉన్నాయండి. అండ్ మా ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు నిజంగా ఆయన వెన్నపూస అంటే నిజంగా మీ పేరు సార్థకంగా చేసుకున్నారు సార్. ఎంతో మంచివారు సార్ మీరైతే. మీకు పెద్ద హిట్, మీ కోసం పెద్ద హిట్ అవ్వాలి సార్. ఈ సినిమా హిట్ అయ్యి మీరు మళ్ళీ ఇంకా బోల్డ్ అని సినిమాలు చేయాలి. మీరు నాతో పర్సనల్గా చాలాసార్లు షేర్ చేసుకున్నారు. నాకు చాలా సినిమాలు చేయాలని ఉందనే ప్యాషన్తో వచ్చానని. ఖచ్చితంగా మీ మంచితనానికి మా టీం అందరు సపోర్ట్ తోడై ఖచ్చితంగా ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి పెద్ద హిట్ చేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే వచ్చిన డిగ్నటరీస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. హ్యాపీ టు సీ యూ ఆల్ ఇయర్. ఈ సినిమా 25న థియేటర్లో వస్తుంది. సో చిన్న సినిమాలకి జనాలే జడ్జెస్ కాబట్టి మా సినిమాని మీరు ఆదరించి పెద్ద హిట్ చేసి మళ్ళీ ఇదే టీంతో ఇంకో సినిమా చేయాలని ఆ విధంగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఈపీ రాయేష్ గారికి థ్యాంక్ యూ సార్. మోహన్ అన్న, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మళ్ళీ సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. ఐ థింక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏ సినిమాలో ఏ ఆల్బంలో పాట రాసినా ఆ పాట అందరూ ప్రేమించే పాట అయిపోతుంది. సో ఇందులో ప్రేమించే అనే పిల్ల కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఎస్, మనం చక్కగా ఒక పాటని గుర్తు చేసుకుంటూ అయితే మొదలు పెట్టేశాము. అలాగే కొంతమంది యాక్టర్స్ని కూడా ఇప్పుడు స్టేజ్ పైకి పిలుద్దాము. వాజ్పేయి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. చక్కటి సినిమా నేను చెప్పడం కాదండి, చూశాక మీరే అంటారు. ఎందుకంటే మురళి అంటే అందరికీ తెలుసు కదండి. మురళి ధ్వని విన్నారనుకోండి, ఆ మురళి ఇష్టపడేవాళ్ళు ఇష్టపడని వాళ్ళని కూడా మోహించే మోహన మురళి అని శ్రీకృష్ణ భగవంతుని చేతిలో ఉండేదండి. అలాగే మా మోహన్ గారి పేరులో ఉందండి మోహించడం అని. ఈ కథని ఇంత అద్భుతంగా మలిచి మీకు కావాల్సిన అన్ని ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయండి ఇందులోనే. కొత్త కథ, మీరు అందరూ మెచ్చే కథ. అందరూ అంటారు కదండి, కొత్త కథ రావాలి, కొత్త అన్ని పాచింతగా పచ్చడి అని. అలా కాకుండా మిమ్మల్ని చూసినంతసేపు కూడా
మీరు ఆ గ్లాన్స్లోకి వెళ్ళిపోతారు. సినిమా చూసి ఇదిరే ఆ సినిమా అంటే అన్నట్టు చక్కగా తీశారండి. ఈ సినిమాని మీరు చూసి నేను చెప్పిన మాటలు నిజమని మీరు ఒప్పుకుంటారు. అప్పుడు నేను ఆనందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలో అందరూ కూడా మనసు పెట్టి నటించారండి. ఈ వాటి కలాజ్ చదరంగంలో ఏ రకంగా పావుల్ని ఎలా కదుపుతారో అందులో ఉన్న తమ్మండుగురు కూడా అద్భుతంగా వాళ్ళు ఆడుతున్న డ్రామాని ఎంత మనోరంజకంగా రక్తి కట్టించేట్టుగా చేశారండి. మా హీరో తల్లి తండ్రి పేర్లు చెప్పట్లేదండి, తల్లి తండ్రిగా గుర్తుండిపోతారు. అందరూ చక్కగా నటించారు. చూసి మీరు ఆనందపడాలి. థియేటర్స్కి రండి, ఈ సినిమాని ఆదరించండి. అద్భుతమైన సినిమా, చూసాక మీరే అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో నాకు చిన్న పాత్ర ఇచ్చారండి మోహన్ గారు. సో నేను కూడా కనిపిస్తాను మీకు. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ అండి. శివం గారు ప్లీజ్. ఆయన మైక్ ఆయన తెచ్చుకున్నారంట. యా ప్లీజ్. నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, మా చీఫ్ గెస్ట్ లేదండి, మా ఫ్రెండ్స్, మా క్యారెక్టర్స్, మా ఆర్టిస్ట్ అండ్ మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ హార్టీ వెల్కమ్. ఈ సినిమా అంటే మా రైటర్ మోహన్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ సార్. అంటే నేను మీకు రేన్పడి ఉంటాను. ఇట్స్ అ వెరీ డిఫరెంట్గా రోల్. అంటే నేను ఇప్పటివరకు చేసిన సినిమాలో ఇది కాకుండా ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. నేను ఇప్పటి వరకు ఇట్లాంటి క్యారెక్టర్ చేయలేదు సార్. అండ్ గెటప్ కూడా అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గెటప్, మీరు చూస్తారు సినిమాలో. అండ్ మా ప్రొడ్యూసర్ సార్ రమణారెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది సినిమాలో మీరు ప్రొడ్యూసర్, మీరు డైరెక్టర్గా అంటే కాకుండా నాకు ఒక ఫ్యామిలీ మెంబర్లా అయ్యారు. అంతా నాకు ప్రేమించారు ఈ సినిమాలో. అండ్ మా ఏపీ రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను అదే కోరుకుంటున్నాను సార్, మీ అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. 25th రోజు వచ్చి మీరు సినిమా చూడండి అండ్ మాకు బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి ఒక సీరియస్ డిస్కషన్లో ఉన్న ఇద్దరిని డిస్టర్బ్ చేసి పిలుద్దాం అనుకుంటున్నాను. శుభోదయం సుబ్బారావు గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకు, మా ఆర్టిస్టులందరికీ, పెద్దవాళ్ళందరికీ కూడా నమస్తే అండి. అండ్ చీఫ్ గెస్ట్గా రాబోతున్న మా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారికి, అలాగే బాబీ గారికి, అండ్ ఈ సినిమాకి వెన్నంటూ ఉన్న మా వంశీ గారికి, అందరికి కూడా థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నేను మీ జబర్దస్త్ గడ్డం నవీని. అతి త్వరలో మనకు ఒక ఈవీవి సత్యనారాయణ గారి లాంటి డైరెక్టర్ రాబోతున్నారండి మన రైటర్ మోహన్ గారి ద్వారా. ఆ జంజాల గారు, ఈవీవి గారు లేని లోటు మనకు ఖచ్చితంగా మా మోహన్ గారు తీరబోతున్నారు. నేను ఎందుకంటే డే 1 నుంచి చూస్తున్నాను ఎంత మంచి డైరెక్టరు. ఒక ఆర్టిస్టుల పరంగా ఏ ఆర్టిస్ట్కి ఏ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనేది జంజాల గారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉండేది. ఈ సినిమాలో కూడా మేము లాస్ట్లో యాక్చువల్గా నేను రమణారెడ్డి ఇద్దరం ఒక పాత్ర చేశాము. 5 రోజులలో కామెడీ చేశాము, డైలాగులు చేశాము, హీరో గారు కాంబినేషన్ చేశాము, ఫైట్ చేశాము, పాట చేశాము. ఇన్ని చేయించారు మాతోటి. అన్న మోహన్ అన్న థ్యాంక్ యూ సో మచ్, మీకు రుణపడి ఉంటాం. మీరు గొప్ప డైరెక్టర్ అవుతారు అతి త్వరలోనే. అలాగే రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్షన్ టీం పేరున అందరికీ, అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ బ్లాక్ బస్టర్ కాబోతుంది 25th డిసెంబర్ తర్వాత. ఖచ్చితంగా ఈ సినిమా గురించి అందరు మాట్లాడుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు ఎంతమంది దూరంగా ఉన్నారో అందరు దగ్గర అవుతారు. ఈ సినిమా మాదేని వస్తారు ఆ రోజు, ఇది చెప్తున్నా ఖచ్చితంగా వస్తారు. సో ఇందులో నటించిన హీరో గారు వెన్నెల కిషోర్ గారు అండ్ చాలామంది ఉన్నారు గొప్ప గొప్ప నటులందరూ, అందరూ కూడా గుడ్ లక్ చెప్తూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మంజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు శుభోదయం సుబ్బారావు గారు అంతఃకరణ శుద్ధితో మాట్లాడబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఎస్, హానెస్ట్లీ ఏంటంటే దీంట్లో నాది వెరీ వెరీ షార్ట్ అండ్ స్వీట్ క్యారెక్టర్ అండి. ఇట్స్ జస్ట్ ఇన్ క్యామియో. ఓన్లీ థింగ్ నేను ఇవాళ ఇక్కడ ఉండడానికి, అలాగే ఆ మూవీలో క్యారెక్టర్ చేయడానికి కారణం నాకు, మోహన్ గారికి, అలాగే రాజేష్ గారికి ఉన్న రిలేషన్. సో అసలు యాక్చువల్గా దాంట్లో అవసరం లేదు, బట్ ఏంటంటే ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నాము, మా టీం అంతా ఉండాలని చెప్పి నన్ను ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మోహన్ గారు, రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అది వెరీ చిన్న క్యారెక్టరే, బట్ స్టిల్ ఏంటంటే మాకున్న రిలేషన్తో నేను కూడా వాళ్ళు అడిగినవన్నీ చేయడం జరిగింది, ఎందుకంటే ఒక టీం ప్రాజెక్ట్ కాబట్టి. సో అందరూ చూస్తున్నారు ఏంటంటే ఆల్రెడీ నవీన్ మా ఇద్దరిని బ్రదర్స్ అంటారు. కిక్ 2 నుంచి మేము ఏంటంటే కాంబినేషన్ చేస్తూ వస్తూనే ఉండేలాగా. ఫేస్బుక్లో కూడా నా ఫోటో పెడితే ఆయన ట్యాగ్ చేస్తుంటుంది, ఆయన ఫోటో పెడితే నన్ను ట్యాగ్ చేస్తుంటుంది. సో అంతా మాకు ఇదనమాట. అలాగే మా యూనియన్లో కానీ అక్కడ మేము ట్రావెల్ అవుతుంటాం. సో వన్స్ అగైన్ మాకు లైవ్ చూస్తుంది ఏంటంటే నాగమేష్ గారు కూడా మాకు చాలా ఆప్తులు, అక్కడ ప్రభావత్ గారు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏంటంటే అదే ఐ డోంట్ నో అది ఆల్రెడీ తెలిసిందో లేదో, టైటిల్లోనే ఉన్నారు వాళ్ళందరూ.
సో అలాగే ఎస్పెషల్లీ ఏంటంటే మన అనీష్ గారు కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ అండ్ రవితేజతో నేను ఆల్రెడీ ఏంటంటే మేము ఇద్దరం సైకిలేట్ కదా చేసాం, ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ ఆల్రెడీ చేసాము. అండ్ ఎస్పెషల్లీ ఇంకేంటంటే ఇక్కడున్న వాళ్ళ గురించి నేను రిఫర్ చేసిన ఎదురుగా కనబడుతున్నారు కాబట్టి. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఏంటంటే క్రిస్మస్కి రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ మనకి ఇట్స్ లాంగ్ వీకెండ్, క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ తర్వాత కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ మూవీ అనేది గ్రాండ్ కలెక్షన్స్తో ఇటు డైరెక్టర్గా మన మోహన్ గారికి, అంటే ఆల్రెడీ ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్, గుడ్ రైటర్, పేరులోనే ఉంది. అట్ ద సేమ్ ఇప్పుడు ఏంటంటే ఫర్దర్గా కూడా నెక్స్ట్ లెవెల్కి లీగ్ 1కి మోహన్ గారు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే రాజేష్ గారు ఈపీ నుంచి ప్రొడ్యూసర్ గారు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఇద్దరికి కూడా, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, డెఫినెట్గా క్రిస్మస్ అనేది హాలిడే సీజన్. హాలిడే అంటే మన తెలుగు వాళ్ళందరికీ సినిమా డేసే కాబట్టి హ్యాపీగా థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. రాహుల్ సిప్లిగంజ్ గారి ఆ నేటివ్ వాయిస్, మనందరం కనెక్ట్ అయ్యే వాయిస్ తోటి ఈ సాంగ్ ఇంకా ఇంకా అద్భుతంగా అనిపించింది. అండ్ రవితేజ గారు, అనన్య, అసలు ఇద్దరు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారంటే దట్ పేర్, దట్ కెమిస్ట్రీ కానీ యునో ఆ నేటివిటీని మీరు క్యారీ చేసిన విధానం కానీ భలే ఉందండి. పాటకి అందం తీసుకొచ్చారు మీరిద్దరూ కలిసి. ఇద్దరిని చూసినా చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో కూడా పాపం ఏం అమాయకులు అనిపిస్తున్నారు. నిజంగా అమాయకులేనంటారా? ఏమనుకుంటున్నారు? సినిమాకి సంబంధం లేని వాళ్ళని అడగాలి. జ్ఞాని గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు, చూసేశారు. ఓకే, అడుగుదాం, ఎవరైనా వస్తే అడుగుదాం. ఇంతకీ ఎవరు ఇన్నోసెంట్, ఎవరు ఆ మాయదారి మర్డరర్, ఇవన్నీ తెలుసుకుందాము. ఎస్, December 25th ఇస్ ద గ్రాండ్ రిలీజ్. సో గ్రాండ్ రిలీజ్ అని ఎందుకు అంటున్నానంటే ఆబ్వియస్గా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నది వంశీ నందిపాటి గారు కాబట్టి. సో వంశీ నందిపాటి గారు ఒక సినిమా తీసుకుని రిలీజ్ చేస్తున్నారు అని అంటేనే ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులందరికీ ఒక ప్రామిసింగ్ మూవీ అనే ఒక నమ్మకం ఆటోమేటిక్గా కలుగుతుంది. ఎందుకంటే ప్రీవియస్గా ఆయన అందించినటువంటి థియేట్రికల్ బ్లాక్ బస్టర్ సక్సెస్లు అలాంటివి. పొలిమేరా 2, 2018, కమిటీ, కుర్రోళ్ళు, ఇలా లెక్క పెట్టుకుంటే బోల్డ్ అని బ్లాక్ బస్టర్ సినిమాల వరుసలో ఇప్పుడు ఈ సినిమా కూడా యాడ్ అవబోతోంది December 25th నుంచి అన్న ప్రామిసింగ్ కంటెంట్ అయితే మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. కాబట్టి వంశీ నందిపాటి గారు, ఆల్ ద వెరీ బెస్ట్ దిస్ సక్సెస్ స్ట్రీక్. సో ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి సంబంధించి మనం ఇంకొక ఇద్దరు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేయబోతున్నాము. షర్మిలమ్మ వచ్చేసేయండి, లోకనాథం గారు వచ్చేసేయండి వేదిక పైకి, నాగమహేష్ గారిని, ప్రభావతి గారిని. ఏటైనది వణుకొచ్చేస్తుంది కదేటి. అయ్యో, మా దసపల్ల అంతే అంతే, ఏసీ ఎక్కువ వేసేస్తారు. సని కాదు, ఇగో వీళ్ళందరినీ చూసి ఆయ్ బాబోయ్. మాము సెంటర్పై తాలూకా శ్రీకాకుళం సెర్లాకుము సిక్కోల నుంచి వచ్చేసినావు కదేటి, వచ్చేసినావు కదేటి. మరే సెట్ అంత మనిషి నేను పక్కన ఉంటే ఆగు, ఆ గుంటగాడు చూసి భయపడతారంట వీటి నువ్వు. ఏది మొగం అని, ఏది మొగం పుల్లాగా నేను లేనండి. మాదే సంటపై తాలూకండే, శ్రీకాకుళము. మా ఇంటి దాని పేరేమో షర్మిలమ్మ. నేను ముద్దుగా షర్లా షర్లా పిలుస్తుంటాను. నా పేరేమో తెలుసు కదా, లోకనాథం. మా ఇద్దరికి పుట్టినోడే ఓం ప్రకాష్. మొత్తం షర్లాక్ హోమ్స్ అయ్యోటగా చాలా మంచి పెద్ద డిటెక్టివ్ అండి మా వాడు. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లే మా ఓడి కాడికి వస్తుంటారు వాళ్ళకి చేత కాక. దీంట్లో పెద్ద మర్డర్ జరిగిపోయిందండి. ఒక్కొక్కడు మంచోళ్ళ కనపడతాడు కానీ అందరూ దొంగ నవ్వుడుకున్నానండి. అది పట్టుకోవటాకే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ మా వాడి కాడికి వచ్చాడు. మేము కూడా వలసపోయే కూలీలు కదండి. ఆ పని ఏదో మా ఓడి కాడ చేద్దామని చెప్పి మా ఓడి కాడ చేస్తున్నామండి. మీ ఊడితో పాటు మీరేం చేశారండి? డిటెక్టివ్. ఓ, ఫ్యామిలీ డిటెక్టివ్స్. ఓకే, మావు కనిపెట్టిందే మా వాడు బయట పెట్టేవాడు. నువ్వు చెప్పే నానేటి చెప్తాను, నువ్వేటంటే నేను అదే అంటాను. అది ఇదొక ఎర్రి మొగం నా ఇంక చూసి మురిసిపోతూ ఉంటుంది, నేనేమో మా వాడు చూసి మురిసిపోతూ ఉంటాను. అది సినిమా చూడండి. ఎన్నెల కిషోర్ ఇంతకుముందు చేసిన పాత్రలు ఒక ఎత్తండి, ఈ సినిమా ఒక ఎత్తండి. అద్భుతంగా చేశాడు. నవరసాన్ని పిండి పక్కన పడేశాడండి. ఇకపోతే మా షర్మిల, అది మా షర్ల, ఇంతకుముందు చేసిన పాత్రలోకి బేబీతో బాగా ఏడిపించేసినది, దీంతో నవ్వేస్తుంది.
ఇక నా గురించి ఏం చెప్పుకోవాలా? నిజం చెప్తే గొప్ప అంటారు, చెప్పకపోతే తప్పు అంటారు. సినిమా చూసి మీరే చెప్పండి, నేను అటెండ్ చేసినాను. ఇక అంజిల్ కురువిళ్ళ గారు చాలా నువ్వేటి చెప్పినా కూర్చొని ఆలోచించి చెప్పు. అసలే మనోడు లేను. అవును, వాళ్ళు లేకపోతే నా మాట కాళ్ళు ఆగదు. ఉన్నది చెప్తున్నాను, తెలిసింది చెప్తున్నాను. అనీష్ కురవిళ్ళ గారు, అట్లాగే రవితేజ చూడటానికి ఉంటాడు, చాలా చక్కగా ఉంటాడు. కానీ సరే తర్వాత మాట్లాడదాం. ఇదండి అమ్మా, ఇది శ్రీకాకుళం జిల్లాలో మా వాడు టాపు. రేపు క్రిస్మస్కే శాంతా క్లాస్ వస్తాడు కదా, పెద్ద గిఫ్ట్ పట్టుకొస్తున్నాడు మా అన్నపూస రమణారెడ్డి గారికి. దీనికి అందరూ చాలా డౌట్ వస్తుంది. రైటర్ మోహన్ ఏంటండి? నేను సమాధానం చెప్తాను. రైటర్ మోహన్ గారు ఎక్కడ? ఇప్పుడు అమ్మాయి వాళ్ళమ్మ, చెప్పండి. ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, నేను ఎందుకు అనుకుంటానండి? మనందరం కాదా, మనం పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియురాలను మర్చిపోతామా? మర్చిపోలేం కదా. ఓహో, అట్లా రైటర్ మోహన్ గారికి ప్రియురాలేమో రైటింగ్, పెళ్ళామేమో డైరెక్షన్. ఓహో, ఓకే. ఇది చెప్పడానికి అండి. ఓకే, ఒకటి చెప్పనేటి చెప్పనా? నువ్వు చెప్తా నేను మురిసిపోతానే. ఇదిగో మీ అందరు సాత్వికంగా ఒక మాట చెప్పేస్తున్నాను, ఏటనుకోవద్దు. అన్నపూసరామరెడ్డి గారు సినిమా సక్సెస్ అవుతుందని అందరు చెప్పేస్తున్నారు కదా ఏంటి? అయితే నాకు ఒక మంచి చీర కొని పెడతారా? చీర అంటే ఎర్రమొఖమాలి అంతే, ఎర్రమొఖం అంటాను. ఏమన్నా ఏమంటే రాజులు అంటాడు ఎదురుపడితే ముష్టోళ్ళు ఉన్నారంటే, ఇద్దరు ముష్టోళ్ళు ఉన్నారు. ఇప్పుడు పక్కెళ్ళి అమ్మాయి వాళ్ళమ్మే, నీ గురించి కాదు, నా నోరు వాగుతుంటుంది, చెయ్యి ఊగుతుంటుంది, నీ గురించి కాదు అది. ఇద్దరు ముష్టోడు ఉన్నారు. ఒరే ముష్టోడా పెద్ద చిన్న ముష్టోడా, నువ్వు దేవుడు ఎదురుపడితే ఏమడుగుతారంటే ఈ సత్తుకిని కాదు ఇంటికి అడుగుతానంట. ఒకటి కొట్టాడు ఎదురుమోకుండా కొడక, దేవుడు ఎదురుతే సత్తుకినేట్రా, ఈ బతుకొద్దులని అడగాలి కదా. ఇది చూడండి, నడువు పెంచినావు కదా, నడువట్లని అడుగు. ఎవడైతే చీర అడుగుతున్నాడు, ఆర్ఎస్ బ్రదర్స్ చీర లాంటిది, నడువట్లని అడగమంటున్నాను. మెళ్ళ కొలుసు కూడా సన్న కొట్టది. రెడ్డి గారా కొంచెం నడువట్టాను ఇవ్వండి బాబు. నడువట్టాను అడిగితే అన్న నాదర్లకి ఇస్తాడు, నాకెందుకు ఇస్తారు? ఎవరికి? నీ కూడా ఏంటి అంత కష్టపడ్డావు నువ్వు? నీ కూడా ఏంటి ఏమండే? ఆ అమ్మాయి అయితే సన్నగా ఉంటుంది. ఏమ్మాయి? నేను అదెల్లా, అందుకని ఆ అమ్మాయికి ఇస్తాడు, నాకే తెస్తాడు. ఇంకోటి, ఈ సినిమాలో అనన్య నాగలు వచ్చినట్లేదు, ఇంకా కత్తిలాగా ఉందండి అమ్మాయి, సూపులతో చంపేస్తుంది. ఈ కుర్రోడ నేను చెప్పను. ఈ రవితేజ ఉన్నాడే మామూలుడు కాదండి బాబు, చంపేశాడు. చూసారుగా? మళ్ళా చంపేసింది రవితేజ యాక్టింగ్తో చంపాడమ్మా, యాక్టింగ్తో చంపాడు. నువ్వు మాయదారి కాదు, లేని పోనీ మాట్లాడితేనే మాయదారి ఎవరో మాతో చెప్పిద్దామనే. రేపు సినిమాకి వచ్చి చూడండి. ఇంతకీ మీ అబ్బాయి కనుక్కోగలిగాడా లేదేటే? ఏంటి మాయదారి ఎవరని? ఎవరని చెప్పేస్తారు ఏంటి? ఓహో, సరే చూస్తాంలే. సినిమా చూసి చెప్పండి అమ్మా. అలామే ఒరయ్యా ఒలమ్మా, మేమేదో డమ్మా బుస్ కౌరు చెప్పట్లేదు. శ్రీకాకుళం సెల్లాకోమో సూపర్ డూపర్ ఇట్ అయిపోతున్నది. మీరందరూ చూసి పక్కనోడు చెప్తారు మళ్ళీ ఒకసారి చూడరా అని చెప్పి నువ్వు. మీరందరూ చూడండి. ఈ సినిమా రేపు 25వ తారీఖున మన థియేటర్లకు వస్తుంది. ప్రపంచం అంతా ఆడేస్తుంది. ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ సెల్లాకోమ అండి, ఆడు తెచ్చి పడేశాడు. చిత్రమైన పేరు ఎవరో మన రైటర్ మోహన్ గారు. విచిత్రమైన సినిమా, అద్భుతమైన కథ. ఎందుకు ఆడదండి? ఆడుతుంది. ఇంకో ముఖ్య విషయం అండి, దీంట్లో నటించినట్లు అందరూ సరిగ్గా బ్రహ్మాండంగా చేసేసారు. నేను ఇంక పూర్తి బొమ్మ చూడలేదు, అది ఎక్కువ చెప్పలేకపోతున్నాను. కానీ దీన్ని తీసుకుంది వంశీ నందిపాటి. ఆయన ఒకటండి బాబు, ముట్టుకుంటే బంగారం అయిపోతుందండి. 2018 తీసుకున్నానండి, సూపర్ హిట్. నెక్స్ట్ పొలిమేర 2 తీసుకున్నానండి, సూపర్ హిట్. కమిటీ కుర్రోళ్ళు తీసుకున్నానండి, సూపర్ హిట్. మొన్న అది సూపర్ హిట్. పంచరత్నాలాగా ఇప్పుడు మాది తీసుకున్నాడండి,
సినిమా చూసి సూపర్ డూపర్ హిట్. మరి రెడ్డి గారికి, మా ఎన్నపూస రెడ్డి గారికి, నందిపాటి గారికి ఎక్కడ లంగర్ దొరికిందా అని ఆలోచిస్తే ఇద్దరిది ఒకటే రకమైన వ్యాపారం అండి. ఈయన రాళ్ళలోంచి గ్రానైట్ తీస్తాడండి, ఆయన బొగ్గులోంచి వజ్రాలు పడతాడండి. ఇది వజ్రం అండి, అది పట్టేశాడండి. సూపర్ హిట్ అండి. ప్లీజ్ వాచ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఆన్ థియేటర్స్ on 25th December in theaters. Please watch. Thank you very much. నువ్వు మాట్లాడే అందరూ ఈ సినిమాని చూసి ఆదరించి గొప్ప విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లాస్ట్ ఒక మర్చిపోయాను. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలో ఒక ఎత్తండి. ఈ సినిమా చేస్తున్నప్పుడు నా మనసు నిండా నిండిన ఆలోచన, ఒక రంగస్థలంలో నేను ఒక నేటివిటీ పాత్ర చేశా. నెక్స్ట్ అంత అద్భుతంగా ఉప్పెనలో చేశా. మళ్ళా ఇది చేస్తున్నా. అవి ఎంత ఘన విజయాలు సాధించాయో ఈ చిత్రం అంత ఘన విజయం సాధిస్తుంది తప్పనిసరిగా. అలాంటి అనుభూతి నాకు కలిగింది. చాలా నేటివిటీ పాత్ర, ఏ ఆర్టిస్ట్కి అయినా సరే చాలా అరుదుగా దొరికే పాత్ర ఇది. చాలా బాగా తీశారు. మన మోహన్ గారికి, ప్రత్యేకించి మోహన్ గారికి, రమణారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు ఇండస్ట్రీకి మరొక మంచి దర్శకుడు, కామెడీ కాస్త హ్యూమర్ సినిమాలు తీసే దర్శకుడు. ఆయన మాట్లాడుతుంటేనే హ్యూమర్ వస్తుంటుంది. ఈ సినిమాతో చాలా పెద్ద దర్శకుడు కావాలని, అవుతారని నమ్ముతున్నా. వెన్నపూస రమణారెడ్డి గారికి అద్భుతమైన ఘన విజయాన్ని, అదృష్ట లక్ష్మిని అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓలమోలమో ఎంత బాగా చెప్పేస్తున్నారండి. అందరికీ శ్రీకాకుళం ఎంత బాగా వచ్చేసినాదో. రైటర్ మోహన్ గారు, ఐ థింక్ ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ థింగ్ అనుకుంటా. యాక్టర్స్ అందరి చేత, రైట్ ఫ్రమ్ వెన్నెల కిషోర్ గారి దగ్గర నుంచి అందరి చేత శ్రీకాకుళం యాస అంత పర్ఫెక్ట్గా మాట్లాడించడం అంటే అదొక పెద్ద టాస్కే. సో ఐఎమ్ ష్యూర్ మీరు అందరూ యూ మస్ట్ హ్యావ్ నెయిల్డ్ ఇట్. అఫ్ కోర్స్ మేము టీజర్ ట్రైలర్లో ఆల్రెడీ చూసాం మచ్చుక్కి, బట్ సినిమాలో ఆ నేటివిటీని అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, ఈ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ విషయం చెప్పాల్సింది ఏంటంటే అండి, మామూలుగా మనం ఈ సినిమాలో యాక్టర్లు ఎవరు, టెక్నీషియన్లు ఎవరు, ఈ హీరో ఎవరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఈ సినిమా హీరో కంటూ ఒక స్పెషల్ పోస్టర్ వేశారండి వీళ్ళు. అంటే హీరోకి పోస్టర్ వేయడం కామనే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ హీరో ఎవరు అనుకుంటున్నారు? కథ గురించి ఒక స్పెషల్ పోస్టర్ కూడా వేశారు. అంటే ఈ సినిమా కథని టీం అందరూ ఎంత నమ్ముతున్నారు, రేపొద్దున ప్రేక్షకులందరినీ ఎంతగా అలరిస్తుందని వాళ్ళందరూ నమ్ముతున్నారో మనకు అక్కడే అర్థమైపోతుంది. సో ఎస్, డెఫినెట్గా కథ మనందరినీ కట్టిపడేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు కూడా మర్చిపోకుండా థియేటర్కి వెళ్ళి December 25th నుంచి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. So yes, KLM Fashion Mall Keep Loving More presents the pre-release event of Srikakulam Sherlock Holmes pre-release event. Associate sponsor Priya Gold, jewelry partner Vega Sri Gold and Diamonds, Telangana, Andhra Pradesh and USA, and health partner Yoga Diagnostics Pharmacy Clinic on Call. Music is on Aditya Music. Today's event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotional company. So yes, సునీల్ కశ్యప్ గారు ఇచ్చిన పాటలు ఈ సినిమాకి ఆల్రెడీ హైలైట్గా నిలిచాయి. అండ్ ఆ పాటల్ని మనం ఆల్రెడీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. శ్రీకాకుళం టైటిల్ సాంగే అవనివ్వండి, శాకుంతలక్కయ్య అవనివ్వండి, సినిమాలోని అన్ని పాటలు ఆల్రెడీ ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నాయి. సో ఈ సందర్భంగా ఒకసారి నిరంజన్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వెన్నపూస లాంటి ఒక ప్రొడ్యూసర్ వచ్చారు. ఆయన అంకితమై మొత్తం సినిమా బాగా తీసుకొచ్చారు. దానికి తోడు రైటర్ మోహన్ గారు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. అలాగే పూర్ణాచారి, మిగతా వాళ్ళందరూ మంచి సాంగ్స్ ఇచ్చారు. తర్వాత ఇందాక విన్నారు మీరు, ఆ పాట చాలా బాగుంది, రాహుల్ గారు పాడారు. ఉన్న సాంగ్స్ అన్నీ మొత్తం మా దగ్గర ఉన్న మాధ్యమాల ద్వారా అన్నిట్లో మాకు వీలైనంత వరకు ప్రమోట్ చేశాము. సో 25th మూవీ రిలీజ్ అవుతుంది. సో ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, మిగతా సింగర్స్కి అందరికీ ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. మూవీ చాలా అందరికీ హోప్స్ చాలా బాగున్నాయి. మూవీ హిట్ కావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. లెట్ us hope for the best. We'll watch the movie on 25th. Thank you very much.
థ్యాంక్ యూ నిరంజన్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి డాన్ శేఖర్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్, అలాగే పులి రాజేంద్ర గారు అండ్ రమణారెడ్డి గారు, ముగ్గురిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరి గ్యాంగ్ అండి మీరు? బాగున్నాం. ఇస్తాం. గుంజుకుంటారు, మీరు చూస్తేనే భయం వేస్తుంది. సేమ్ పాయింట్ వేసుకొని వచ్చిన అట్లా మైక్ ఇస్తారా అని. హలో, ఇది చంటబ్బాయి తాలూకా. మీలో మీరు దౌర్జన్యం చేసుకోకుండా ఎవరో ఒకళ్ళు మాట్లాడండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ 25న రిలీజ్ అవుతుంది. సో అందరూ ఆదరించి దీన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. డైలాగ్ కూడా అంత ఫాస్ట్ చెప్తే ఎట్లానా, మెల్లగా చెప్తే అర్థమవుతుంది అందరికీ. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశా. ఐటమ్ సాంగ్లో మంచిగా వాడిండు డైరెక్టర్. నన్ను అడిట్ చేసి రమణారెడ్డి బదులు గోల్డ్ పన్ రెడ్డి పెట్టేశాడు. సో సాంగ్ కూడా మంచి, చాలామంది బయట ఆదరిస్తున్నారు. సో రైటర్ మోహన్ గారు, డైరెక్టర్ గారు నాకు చాలా ఒక 10-15 ఇయర్స్ నుంచి పరిచయము. చాలా సినిమాల్లో పనిచేసినప్పుడు బ్రదర్ మంచిగా ఎంకరేజ్ చేస్తుండే. చిన్న క్యారెక్టర్లు ఉన్నా దాంట్లో కూడా అన్నీ ఎంకరేజ్ చేస్తుండే. నేను ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు యూఎస్లో ఉన్నాను. అయితే నేను యూఎస్కి వెళ్ళి కాల్ చేశాను, అన్న ఏమన్నా సినిమా స్టార్ట్ అయింది, మళ్ళీ ఏంది నా పరిస్థితి అంటే, అన్న ఉందన్నా నీకు చెప్తా డేట్లు ఉన్నాయి అని చెప్పన్నారు. అయితే నేను గడ్డం నవీన్ ఇద్దరం కలిసి యూఎస్లో ఉన్నాము, నాటా ఈవెంట్కి వెళ్ళినామే. అప్పుడు రాజేష్ రంబాల గారు ఫోన్ చేసి ఇట్లా క్యారెక్టర్ ఉందని చెప్తే అప్పుడు హ్యాపీ ఫీల్ అయి ఉండే. సో ఐటమ్ సాంగ్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. తర్వాత నేను, గడ్డం నవీన్ అండ్ మచ్చ రవి గారు క్యారెక్టర్ మాది. సో మంచి సినిమాలో మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను టీం అందరికీ. అండ్ ప్రొడ్యూసర్ గారి పేరు నా పేరు ఒకటే. సో నేను స్టేటస్లో పెట్టుకుంటే అందరూ నువ్వే నా ప్రొడ్యూసర్ అంటారు. సో ఈ సినిమాతో నన్ను ప్రొడ్యూసర్ చేసిరు. ఎందుకంటే వెన్నుపూస రమణారెడ్డి అంటే అది అయిపోయింది. నన్ను ప్రొడ్యూసర్ గారితో అన్నా ఏమన్నా ఏడవైనా నిన్న నువ్వేనా రమణారెడ్డి, నువ్వే కదా ప్రొడ్యూసర్ అడుగుతున్నాను. అందరూ కొత్త అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ అడుగుతున్నారని అంటే అదే చెప్పాను, నువ్వే ప్రొడ్యూసర్ అని చెప్పి అన్నాడు. సరే అన్న అని చెప్పిన లాస్ట్కు బ్రదర్ అన్న. సో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూశాను నేను. ఆడియన్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేని సినిమా ఉంటుంది. అంటే చూస్తుంటే అయ్యో ఏం జరుగుతుంది అని ఉంటుంది. చాలా అంటే చాలా కంటెంట్ బాగుంది, చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. మీరు టికెట్ తీసుకోండి, థియేటర్కి వెళ్తే డబ్బులు వేస్ట్ కావు, ఏదైతే నేను గ్యారంటీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఆల్ సినిమాలో ఉన్న మన ఇండస్ట్రీలో ఉన్న ఆల్ హీరో ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా తప్పకుండా చూసి విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాను. ఎందుకంటే మేము చాలామంది అందరం డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, ఆర్టిస్టులకు అందరూ కష్టపడి చేసింది సినిమా. ప్రేక్షకులకు నచ్చాలని చేశాము, ప్రేక్షకులు ఆదరిస్తారని చేశాము. కాబట్టి మీరు అందరు ఆదరించి ఈ సినిమా మంచి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. దీని ద్వారా మా ఇండస్ట్రీలో ఇంకా సినిమాలు వస్తాయి, మా ప్రొడ్యూసర్కి సినిమా వస్తుంది, డైరెక్టర్కి మంచి సినిమా వస్తుంది, మాకు మంచి క్యారెక్టర్లు వస్తాయి. అట్లా వ్యవస్థ ముందుకు పోతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఆదరిస్తారని ప్రతి ఒక్కరు థియేటర్లో చూసి మీరు చూసి ఇంకొక 10 మందికి చెప్పండి, వాళ్ళు చూసి ఇంకో 10 మంది చెప్తుంటే సినిమా తెలుస్తుంటుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి, మన ఈ మూవీలో చేసిన ఆల్ ఆర్టిస్టులకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ ఆదరిస్తారనుకుంటున్నాను. ముఖ్యంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మీరు ఆదరించాలి, తర్వాత ఆడియన్స్ ఆదరిస్తారు. కాబట్టి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు శేఖర్ అంటారు. ఈ సినిమాకి నన్ను మోహన్ సారు, తర్వాత రాజేష్ సారు డాన్ శేఖర్ అని పెట్టారు ఈ సినిమాలో నాకు కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో నేను కూడా ఒక మంచి కీలకమైన పాత్ర చేశాను. నేను, పులి రాజేంద్ర అన్న, శంకరు, తర్వాత అవినాష్ గారు, తర్వాత నాగమహేష్ గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ క్యారెక్టర్ ఎవరి పాత్ర వాళ్ళు పోషించారండి. సినిమా చూస్తే అమ్మో బ్లాక్ బస్టరే అంటారు, ఎందుకంటే ప్రీవియస్ షో మేము చూసాం కాబట్టి. మీరు కూడా ఈ December 25 చూసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ చేసి మా సినిమాని విజయాన్ని అందిస్తే మా వెన్నపూస రామారెడ్డి గారికి మంచి బ్యాగ్ కొట్టి తీసుకుని వెళ్ళి మళ్ళీ పెద్ద సినిమా చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే నన్ను దీనికి స్టేజ్ మీద ఆహ్వానించిన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తాను. అలాగే ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అర్జున్, తర్వాత జగన్ గారు, వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్కి సంబంధించి అంటే చాలా అరుదుగా సినిమా బ్యాక్డ్రాప్కి తగ్గట్టుగా ఒక పాట మన ముందుకి స్పెషల్గా వస్తూ ఉంటుందండి. ఆ పాట ఫర్ ఎవర్ ఉండిపోతూ ఉంటుంది. అలాగా మన ఇంటర్నేషనల్ షెర్లాక్ హోమ్స్ని శ్రీకాకుళం తీసుకొచ్చిన సందర్భంగా మన శ్రీకాకుళం నేటివిటీకి తగ్గట్టుగా ఒక మంచి పాటని ఈ సినిమా కోసం స్పెషల్గా కంపోజ్ చేయడం జరిగింది. అండ్ డెఫినెట్గా శ్రీకాకుళం వాస్తవ్యులందరికీ చాలా చాలా మనసుకి దగ్గర అయిపోయే పాటగా ఆల్రెడీ మారిపోయింది అని చెప్పాలి. సో మా ఊరు శ్రీకాకుళం సరస్వతీపుత్ర రామజోగ శాస్త్రి గారు రాయడం అండ్ మనందరికీ ఇష్టమైన మంగళి పాడటం ఆ పాటని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిపోయాయి. ఎస్, వన్స్ అగైన్ బాబీ గారు హార్డీ వెల్కమ్ టు యూ. కళ్యాణ్ కృష్ణ గారు హాయ్, వంశీ గారు వెల్కమ్. ఎస్, అనీష్ గారు ప్లీజ్ కంటిన్యూ. వెల్కమ్ బాబీ గారు, వెల్కమ్ కళ్యాణ్ గారు. సో నైస్ టు సీ యూ హియర్ విత్ మోహన్ గారు. నేను ఇందాకే మోహన్ గారి గురించి చెప్తా ఉన్నాను. ఈ సచ్ అన్ ఒరిజినల్ థింకర్. ఆయన రాసిన స్క్రీన్ ప్లే కానీ కామెడీ టైమింగ్ కానీ ఇట్స్ సంథింగ్ వీ హ్యావ్ నాట్ సీన్ ఇన్ అ వెరీ లాంగ్ టైమ్. అలాగే మన ఇండస్ట్రీలో ఒక కొత్త ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు ఈజ్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్. సార్, ఐ విష్ యూ ద వెరీ బెస్ట్. వంశీ నందిపాటి గారు కమింగ్ ఆన్ బోర్డ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ థింగ్. శ్రీకాకుళం షెర్లాక్కు అదే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అవుతుంది. నేను ఒక నటుడుగా ఒక యాక్టర్గా డెఫినెట్లీ దిస్ వాజ్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండి. ఇలాంటి ఒక ఫిజికల్ కామెడీ నేను ఎప్పుడు చేయలేదు. నాకున్న సీక్వెన్సెస్ వెన్నెల కిషోర్ గారితో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా కొత్తగా ఉండేది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. I'm wishing the cast and crew the very best for the 25th of December. I'm sure we have something that audiences will love. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ అనీష్ గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ రోల్. అండ్ శశికుమార్ గారిని ఒక్కసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొక మంచి రోల్లో మనకు కనిపించబోతున్న యాక్టర్ శశికుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శశికుమార్ రాజేంద్రన్. అండ్ ముందుగా యాంకర్ గారు, యూఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ మ్యామ్, ఫినామినల్ జాబ్, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం అండి. అండ్ ఇందులో నేను మన హీరోయిన్ అన్నయ్య క్యారెక్టర్ చేశాను. సినిమా బాగా వచ్చిందండి. అండ్ ఈరోజు ఇండస్ట్రీలో కొన్ని వందల సినిమాలు వస్తాయండి, కానీ ప్రేక్షకుల్ని పక్కన పెట్టండి, ఇండస్ట్రీ వాళ్ళకు కూడా అలాంటి సినిమా వచ్చింది పోయిందని తెలియదు. అందులో చాలా మంచి సినిమాలు ఉంటాయి అండ్ అందులో చాలా ఆర్టిస్టులు మిస్ అవుతారు. అండ్ అందులో చాలా మంచి టెక్నీషియన్స్ కూడా 100 మందిలో ఉంటారు. వాళ్ళు కూడా ఇండస్ట్రీకి పరిచయం అవ్వకుండా పోతారండి. కానీ మా సినిమా వచ్చేసరికి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఇటు ఇండస్ట్రీకి మాత్రమే కాదండి, మన 2 రాష్ట్రాలకి ప్రతి ఒక్క ప్రేక్షకులకి తెలిసేలా చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, అండ్ ఎలా ఒక చిన్నపిల్లని చేపట్టి తీసుకెళ్తారో అలా మా టీంని ఇక్కడ దాకా తీసుకొచ్చిన వంశీ నందిపాటి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సినిమా చాలా బాగా వచ్చిందండి. మా టీం తరపున అండ్ మా టెక్నీషియన్స్ తరపున మీ అందరికీ థ్యాంక్స్ చెప్తుంటానండి. అండ్ ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని 25th రోజు థియేటర్లో చూడాలి. అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా అందరికీ ఒక సోషల్ మీడియా పోస్ట్ ఏదో ఒకటి పెట్టి అందరూ వచ్చి చూసేలా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వన్స్ అగైన్ బాబీ గారు, కళ్యాణ్ కృష్ణ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే మాకు సంక్రాంతి ఆల్రెడీ వచ్చేసినట్టు ఉండండి. ఇద్దరు సంక్రాంతి కింగ్స్ ఇక్కడ ఉన్నారు. సంక్రాంతి మాదే, క్రిస్మస్ వీళ్ళది అన్నట్టుగా వచ్చారనమాట ఇవాళ చెప్పడానికి. సో ఎస్, ఈ సంక్రాంతికి కూడా మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. బాబీ గారు ఆల్రెడీ వెరీ వెరీ ఎక్సైటెడ్, మాట్లాడదాం దాని గురించి. బట్ దానికంటే ముందు ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకునేలాగా ఇచ్చినటువంటి జ్ఞాని గారు ఇక్కడ ఉన్నారు. వారికి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్దాము. అందరికీ నమస్కారం అండి. ఎస్పెషలీ చీఫ్ గెస్ట్ బాబీ సార్, కళ్యాణ్ సార్. మా అనిల్ అన్న రాలేదు ఇంకా, వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హిమ్. అండ్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. These amazing artists who have worked, sorry కొంచెం ఇంగ్లీష్ వచ్చేస్తుంది, ఓకే. అందరు ఆర్టిస్టులు ఎవరైతే పనిచేశారో మూవీలో, ఎస్పెషలీ మా షర్మిలమ్మ, లోకనాథం గారు, ఆర్ అనీష్ కురువిల్ల గారు, ఐ కాంట్ సీ హిమ్, ఎవ్రీబడి. అంటే మీకు ఇంగ్లీష్ రాకూడదు అంటే మీరు ఒకసారి సినిమా గుర్తు తెచ్చుకుంటే శ్రీకాకుళం వస్తుంది, ఓకేనా? నేను ఇంకా ఐ లూజ్ ఇట్. ఓకే, మాట్లాడు. తిట్టేస్తారు నాకు, మోహన్ గారు ఫస్ట్ తిట్టేస్తారు నన్ను. సో అందరూ చాలా బాగా చేశారండి. అండ్ మోహన్ గారు, రైటర్ మోహన్ అని మీరు చాలా యాప్ట్గా పెట్టుకున్నారు.
అందరూ మూవీ చాలా జాగ్రత్తగా చూడండి. ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద మూవీ, హౌ హీఈస్ రిటర్న్ వెరీ 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 వాట్ యూ కాల్, ఎలా పెట్టాలండి, చాలా ఇంటెలిజెంట్గా రాశారు ఆయన. మీరు కొన్ని డైలాగ్స్ ముందే వింటే మీకు దాని తర్వాత లాస్ట్లో మీకు అన్ని కనెక్షన్లు ఉంటాయి. చిన్నది చెప్పేస్తున్నాను, ఐఎమ్ నాట్ రివీలింగ్. బట్ దెన్ వెరీ ఇంటెలిజెంట్ రైటర్, ద స్క్రీన్ ప్లే ఇస్ అమేజింగ్ ఆఫ్ ద మూవీ. కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది, బట్ అగైన్ కొంచెం అలా if we put our minds on the movie, I think everybody will understand it. Ramana Reddy garu, he's a first time producer, amazing, like very passionate person. And last but not the least, ma Vamshi garu, sir, 5th movie. So this is going to be a blockbuster, 100%. ఆయన చేయవేశారంటే 100% దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్. ఎవ్రీబడి హ్యావ్ డన్ అవర్ పార్ట్స్. ఇన్ ది ఎండ్ ఆయన వచ్చి సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టేస్తారు. దట్ ఈస్ వంశీ గారు ఫర్ అస్. అండ్ రైట్, మోహన్ గారికి, రమణారెడ్డి గారికి వంశీ గారు దొరకడం, ఇట్స్ అ బూన్ టు బి ఆనెస్ట్. సో ఆల్ ద బెస్ట్. అండ్ 25th మూవీ థియేటర్స్కి వెళ్ళి మూవీ ఖచ్చితంగా చూడండి. You will love, especially Venala Kishore Garu's comedy, his timing, his acting. It's not just comedy that he's done this time, he's done everything else. He's done, like, it's a range of performance for him. So, Kachitanga Theatre ki velli chudandi. And please bless this movie and this entire team. Thank you so much, Andy. Thank you. Thank you. Intaki aa Mayadari murderer evarandi? Mayadari murderer. Mayadari murderer తెలీదండి. మీరే కదండి జస్ట్ ముందే సినిమా చూసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది. ఆ పాట నాకు ఇవ్వలేదు ఆయన. ఆ పాట ఆయన ఎంత తెలివిగా తప్పించుకుంటున్నారు. అది సినిమా చూడండి, అందుకే చెప్పాను వెరీ ఇంటెలిజెంట్ రైటర్. నాకే అర్థం కాలేదు ఎవరు లాస్ట్లో, మీరు చూసుకోండి అది. ఓ ఓకే, తేల్చుకుంటాం. సరే, థ్యాంక్ యూ సో మచ్ జ్ఞాని గారు. ఎస్, ఓకే. సో జ్ఞాని గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ వెన్నపూస రమణారెడ్డి గారి ప్యాషనేట్ ఫిల్మ్ మేకింగ్ అండ్ అఫ్ కోర్స్ మన డైరెక్టర్ గారి, రైటర్ మోహన్ గారి రైటింగ్ అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ టేకింగ్ కానివ్వండి, ఇవన్నీ తెర ముందు ఇప్పటి వరకు కనిపించినటువంటి యాక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరి కష్టం అండ్ వీళ్ళందరి ప్రతిభని మనం December 25th నుంచి చూడబోతున్నాము. మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారికి ఒక పెద్ద ఓ వేసుకుంటూ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా వారికి, ఈరోజు పిలిచిన వెంటనే వచ్చిన మా బాబీ గారు, అంటే ఆయనతోనే వర్క్ చేశానని డైరెక్టర్ గారు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, కానీ వెళ్ళిన వెంటనే కాదనకుండా వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబీ అన్న మీకు చాలా 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 రుణపడి ఉంటాం. మాట తీయకుండా వచ్చారు కళ్యాణ్ కృష్ణ గారు. ఇంకోటి ఏంటంటే సార్, ఈ సినిమా స్టార్టింగ్కి ఫస్ట్ పోస్టర్ రిలీజ్కి బాబీ గారిని అడిగామండి. ఆ రోజు కూడా చేస్తాను, కాకపోతే ఆ రోజు ఎక్కడ US పని నుండి వెళ్తున్నారని చెప్పేసి ఇంకా మేము కుదరదని నాగు అని చెప్పడం వల్ల లేట్ అయిందండి. అప్పుడు చేయలేకపోయిన దానికి నిన్న మేము అడగంగానే ఫస్ట్ రమ్మని చెప్పి ఆఫీస్కి పిలిపించుకుని నేను వస్తున్నాను, నేను మీ వెనకుంటున్నానని చెప్పి ఇంత బాగా మాకు బలంగా నిలబడ్డ బాబీ అన్నకి చాలా చాలా కృతజ్ఞతలండి. కళ్యాణ్ కృష్ణ గారు డైరెక్ట్ గారు ఫోన్ చేసి వస్తానని అడిగితే, వద్దు మీరు రావద్దు, నేను వస్తాను ఫంక్షన్కి, మీ ఫంక్షన్ అని చెప్పినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిద్దరు బిగ్ డైరెక్టర్స్ అయ్యండి ఈరోజు మమ్మల్ని పెద్ద మనసు చేసుకుని వచ్చి ఆశీర్వదించినందుకండి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ అండి. ఇంకోటి ఏంటంటే సార్, ఈ సినిమాకి స్టార్టింగ్ డే ప్రొడ్యూసర్గా వెన్నపూస రమణారెడ్డి గారు కథ చెప్పినప్పుడు ఓన్లీ మీరు నెక్స్ట్ ఆఫీస్ ఎప్పుడు తీసుకుంటారని అడిగారండి. ఈ కథ స్టార్ట్ అవ్వడానికి కారణం ఓన్లీ కాఫీ షాప్ అండి. కాఫీ షాప్లో నేను లేనండి, ఆయన డైరెక్ట్ గారు వెళ్ళి చెప్పారండి. వచ్చిన ఆఫీస్ తీసిచ్చారండి మాకంతే. ఆయన ఎప్పుడు ఏ రోజు లొకేషన్లో ఏం కావాలో ఏది లోటు లేకుండా ఈరోజు ప్రాజెక్ట్కి అండగా నిలబడ్డందుకు వెన్నపూస రమణారెడ్డి గారికి కృతజ్ఞతలండి. ప్రతి ఒక్కరూ మన ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్టు అండి ఏ రోజు కూడా టైమింగ్ పరంగా కానీ మాకు ప్రతి దానికి సహకరించారండి. 1.5 కాల్ షీట్ అవుతుందంటే నైట్ 12 అవుతుంది 2 అవుతుందన్నా కూడా ఎవ్వరూ కూడా ఏ రోజు కూడా చేయము, మేము రాము అనేది లేకుండా మా అనన్య గారు కానివ్వండి, రవితేజ గారు కానివ్వండి, ముఖ్యంగా ప్రతి ఆర్టిస్ట్ నాగమహేష్ గారి దగ్గర నుంచి రామనారెడ్డి గారు మాకు సహకరించిన ప్రతి ఒక్కరూ, నవీన్ గారు కానివ్వండి, అనీష్ కుర్వెల్లా గారు కానివ్వండి, ప్రభావతి గారు, ప్లస్ ఈరోజు ఈ పొజిషన్లో సినిమా నిలబెట్టడానికి డైరెక్టర్ గారు ఎంత కష్టపడారో, డైరెక్టర్ గారికి అంత సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికి, శశి గారికి, మాకు ఈరోజు ఇంత బాధ్యతగా బలంగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. మేము షూటింగ్ చేస్తుంది 8 రోజులు నైట్ షూటింగ్లు చేస్తున్నామండి. నైట్ షూటింగ్లు చేస్తున్నప్పుడు అనన్య గారు అయితే ఒకరోజు మధ్యాహ్నం 2 నుంచి మార్నింగ్ 6 వరకు చేయాలండి. ఆవిడకి ఒంట్లో బాగోలేదు, రాలేను అనే పరిస్థితి నుంచి
డైరెక్ట్ గారు ఒకరోజు షూటింగ్ ఆపేద్దామంటే నేను చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు, మీకు షూటింగ్ ఆగితే ఇంత లాస్ వస్తుంది కదని చెప్పేసి ఆ రోజు కూడా మాకు బలంగా ఆర్టిస్టులు అందరూ అంటే ఈ సినిమా ఎక్కడ ఒక్కరోజు కూడా మేము ప్రొలాంగ్ చేయకుండా ముందుకు చేయడానికి కారణం ఏంటంటే ప్రతి ఆర్టిస్టు మాకు ప్రతి టెక్నీషియన్ కెమెరామెన్ గారు కానివ్వండి, మల్లి గారు, ఏటర్ అవినాష్ గారు అండి, ప్రతి ఒక్కరు పేరున మాకు ఆర్ట్ డైరెక్టర్ సురేష్ బేబీ సినిమా చేస్తున్న సురేష్ గారు అండి, మాకు ఏ రోజు కూడా సెట్లో లేకపోయినా సరే ప్రోగ్రామ్ ఏది అప్సెట్ కాకుండా చేశారు. ప్రతి ఒక్కరికి పేరున ఈ సినిమాకి ఎడిటింగ్ పరంగా హెల్ప్ చేసిన ప్రతి మాకు నైట్లు మాలిక్ ఎప్పుడు ఏ రోజు కూడా మెయిన్ ఎడిటర్ అవినాష్ గారు లేకపోయినా సరే ఆయన దగ్గరుండి మీకు ఏం కావాలి డైరెక్టర్ గారు కానీ ప్రతిదీ మాకు ఇంత బాధ్యతగా ముందుకు తీసుకొచ్చారండి. రాత్రి కూడా 4 గంటల వరకు వర్క్ చేసుకుని డైరెక్టర్ గారు మళ్ళీ పొద్దున్నే వచ్చి క్యూబ్కి వెళ్ళి చెక్ చేసుకుని ఈ సినిమాకి ఒక బలం ఏంటంటే అండి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూస్తారో అంత బలంగా ప్రొడ్యూసర్ కథ నమ్మి చేశారండి. ఈ సినిమాకి ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సినిమాలోని కథ తెలుసుకోవాలి అని అంటే మనం థియేటర్కి వెళ్ళి December 25th సినిమా చూడాలి. సినిమా వెనక కథ తెలుసుకోవాలంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని పిలవాలి. మొత్తం డీటెయిల్డ్గా చెప్తారు. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు రైటర్ మోహన్ గారు డైరెక్టర్ మోహన్ గారుగా కూడా మారి ఈ సినిమా ద్వారా మన ముందుకు వస్తున్న సందర్భంగా ఆయనకి గట్టిగా చప్పట్లతో స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. థ్యాంక్ యూ అండి. ముందు నాకు ఈ సినిమా ఇచ్చిన ప్రొడ్యూసర్ వెన్నపోస రామనారెడ్డి గారికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆ రోజు ఆ కథ విని వెంటనే చేద్దామని ఆయన డిసిషన్ అంటే మాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆయనకి కృతజ్ఞతలు. తర్వాత ఈ సినిమాని చూసి తీసుకుని ఆయనే అన్ని ఉండి నడిపిస్తున్న వంశీ నందిపాటి గారికి, ఎందుకంటే ఆయన ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తానని చెప్పారు. చూసినట్టు అన్నారు యాజ్ డీజ్ చేస్తే మంచి హిట్ అవుద్ది, నేను చెప్పిన చిన్న చేంజెస్ చేస్తే సూపర్ హిట్ చేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు అయితే నాకు బాబీ అన్న కళ్యాణ్ గారు ఫస్ట్ వెళ్ళగానే భోజనం చేస్తావా, టీ తాగుతావా అని అడిగి ఫస్ట్ తమ్ముడు నీకోసం నేను వస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే ఆయన షెడ్యూల్ చాలా బిజీ ఉంది నెక్స్ట్ అసలు ఆ టైంలో వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్. అలాగే కళ్యాణ్ గారు నేను వస్తానండి మీ దగ్గరికి అంటే ఫార్మాలిటీలు వద్దు నేను వస్తున్నాను మీ దగ్గరికి అన్నాడు ఆయన. సో అది కళ్యాణ్ గారు మా బావగారు ఉన్నారు, ఇక్కడే ఉన్నాడు మా బావగారు భాస్కర్ గారు. ఆయన చెప్తాడు ఫస్ట్ వెళ్ళి కళ్యాణ్ గారు ఫోన్ చేయని చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడు చాలాసార్లు చేయలేదు, ఎందుకంటే ఆయన సినిమాకి నేను వర్క్ చేశాను, బాబీ అంతా కలిసి వర్క్ చేశాను కాబట్టి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మా సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారికి ఆయనకి ఇచ్చిన క్యారెక్టరు చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే ఈ సినిమాకి కథే హీరో అని ప్రతి ఒక్కరు కూడా వెన్నెల కిషోర్ గారు, ముఖ్యంగా అనన్య నాగల్ గారు ఆ అమ్మాయిని ఈ సినిమాలో చూసిన తర్వాత ఇలా కూడా చెయ్యొచ్చా మన తెలుగు అమ్మాయిని ఎందుకు మిస్ అవుతున్నాము అనేది చాలామంది అనిపిస్తుంది. అంత గొప్పగా చేసింది. అలాగే రవి మహాదాస్యం ఆ పేరుగా చేశారు, అంత గొప్పగా చేశారు. అలాగే వెన్నెల కిషోర్ గారు ఫాదరు మదర్గా చేసిన మన నాగమహేష్ గారు, ప్రభావతి గారు వాళ్ళ పండించిన ఎమోషన్స్ కానీ కామెడీ కానీ చాలా అద్భుతంగా ఉందండి. అలాగే మా కెమెరామ్యాన్, మా ఆర్ట్ డైరెక్టరు, ఇలా మా టెక్నీషియన్లు అందరికీ కూడా, ఇంకా ఎవరిని మర్చిపోతే క్షమించండి ఎందుకంటే అందరూ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. అందరికీ థ్యాంక్స్ అండి. December 25వ తారీఖున మన సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్లో చూడండి. ఖచ్చితంగా చెప్తున్నానండి సినిమా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సారీ మా జ్ఞాని గారు అంటే IPLలో ధోని గారు వచ్చి కొడతారు లాస్ట్లో, అలాగే ఈయన మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారు సాంగ్స్ ఇస్తే ఈయన లాస్ట్లో వచ్చి చిత్త కొట్టేశాడు ధోని గారు లాగా. జ్ఞాని గారు థ్యాంక్ యూ. లాస్ట్ 6 హైలైట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రైటర్ మోహన్ గారు. ఈసారి నుంచి షెర్లాక్ హోమ్స్ దగ్గర నుంచి డైరెక్టర్ మోహన్ గారుగా కూడా ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని గుర్తింపు పొందాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. ఓకే, అండ్ ఇప్పుడే మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసిన మా డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ గారికి హార్డీ వెల్కమ్. పొలిమేరా సినిమాని OTTలో చూసిన తర్వాత పొలిమేరా 2కి వాళ్ళ ఇంటి పొలిమేరలు దాటి థియేటర్కి వచ్చేలా చేసి మేము ఆఫీస్లో ఈ శ్రీకాకుళం అంటే మాకు తెలియదు, అంటే ఒక రవి మహాదాస్యం తప్ప అందరూ బయట వాళ్ళే శ్రీకాకుళం ఉత్తరాంధ్ర నుంచి. సో మేము ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా యూట్యూబ్లో శ్రీకాకుళం లాంగ్వేజ్ మేము మాట్లాడుతూ అట్లా చేసాం ఆ డిస్కషన్స్కి. అందుకే ఇక్కడ ఏంటంటే ఒక్కసారి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ని ఒకసారి పిలిచి జగన్, అరుణ్, చైత్ర
ఒక్కసారి క్విక్గా స్టేజ్ పైకి వచ్చేసేయండి అందరూ. అలాగే రంబాల రాజేష్ గారు ఒకసారి రావాలి, వీళ్ళందరికీ కావాల్సిన ఇచ్చారు ఆఫీస్లో. అండ్ ఎస్, ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిల్నేని గారు, హార్టీ వెల్కమ్ టు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్. సో రీసెంట్గానే గర్ల్ ఫ్రెండ్ గ్లిమ్స్ చూసాము, అందరం పడిపోయాము. సో రష్మికతో గర్ల్ ఫ్రెండ్ని తీసుకొస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారు ఈజ్ హియర్ టు విష్ ద టీమ్. హార్టీ వెల్కమ్ టు యూ ధీరజ్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్న మన రవితేజ దాస్యంకి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ టు ద స్టేజ్. మనం ఆల్రెడీ టీజర్లోను, ట్రైలర్లోను, పాటల్లోనూ చూస్తున్నాము. అందరికీ నమస్కారం, నేను రవి మహాదాస్యం. బాగుందండి, చాలా బాగుంది. ఇన్నాళ్ళు సినిమా కోసం కష్టపడి ఇంకో 2 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ఈరోజు ప్రీ రిలీజ్ అనగానే పొద్దున్నే సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకొని ఇంటికి రాగానే మా అమ్మ చూసి ఇంకా తగ్గించాలరా అనిపించుకొని కొత్త బట్టలు వేసుకొని స్టేజ్ మీద మీ అందరి ముందు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సార్ మీరు అందరూ వచ్చినందుకు. December 25th సినిమా రిలీజ్ అవుతుందని గర్వంగా చెప్తున్నాం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీతో నాకు చాలా మంచి అనుబంధం ఉందండి. ముందుగా మా ఊరు, నేను వైజాగ్లో పెరిగినా సరే పుట్టింది రాజాం, శ్రీకాకుళం జిల్లా రాజాం అండి. మా నాన్నగారిది సిగడం. ఇది నేను కాలేజ్లో ఉన్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ వైజాగ్లో చదువుతున్నాం కాబట్టి అర్బన్ ఏరియా కాబట్టి అందరూ కామెడీ చేసేవారు అనమాట పల్లెటూరు అనగానే. అప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు మా ఊరు పేర్లు ఇలా శ్రీకాకుళం అని టైటిల్ మీదకి ఎక్కగానే నాకు చాలా ఆనందంగా ఉందండి. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 2, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మూవీ ఈ టైంలో నాకు రిలీజ్ అవ్వడం చాలా చాలా ముఖ్యం అండి. ఎస్పెషలీ వెన్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. నాకు ఇలాంటి మూవీ ఒకటి పడ్డం, ఇలాంటి మూవీలో ఇంత మంచి రోల్ పడ్డం, వన్ ఆఫ్ ద లీడ్ రోల్స్ పడ్డం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ మూవీ ఇంకా క్లోజ్ నాకు. దీన్ని చాలా బాధ్యతగా ప్రొడ్యూస్ చేశారండి వెన్నపూస రమణారెడ్డి గారు. బాధ్యతగా ఎందుకన్నానంటే అనుకున్న స్కెడ్యూల్ అనుకున్నట్టు ఫినిష్ చేసేసారు. ఏ రోజు ఎక్కువ కాలే, ఏ రోజు తక్కువ కాలే. సినిమాకి ఏం కావాలో మొత్తం అన్నీ ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ ఇన్ ద టీమ్. రైటర్ మోహన్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సమీర్ గారని నాకు రైటర్ మోహన్ గారిని పరిచయం చేశారండి. ఆ రోజు మనం కాఫీ షాప్లో కూర్చొని నరేషన్ అవ్వగానే వెంటనే ఓకే చెప్పేసాను సార్, సినిమా అంత బాగుంది. అలానే సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, మల్లి గారు కానీ మన సునీల్ కశ్యప్ గారు కానీ, దే గేవ్ దేర్ బెస్ట్ అండి. ఎస్పెషలీ కాస్ట్ అనన్య, సచ్ అ గ్రేట్ కో యాక్టర్ టు వర్క్ విత్. ఐ ఆల్వేస్ అడ్మైర్డ్ అనన్య అండి. ఎప్పుడు ఆమె ఫస్ట్ మూవీ నుంచి ఆమెతో పేరుగా వర్క్ చేయడం రియలీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. వెన్నెల కిషోర్ గారితో వర్క్ చేయడం, ఇదంతా నేను యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నాం, వెబ్ సిరీస్ చేసాం, చిన్నగా అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చాం. అలాంటిది మా టాలెంట్ని గుర్తించి మూవీలో రోల్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం అండి. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ డే టు మీ. 25th మీ అందరూ మూవీ చూసి మీ అందరికీ మూవీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా మదర్ కూడా వచ్చారు. ఫస్ట్ టైం, ఎప్పుడు రాలేదు మా మదర్ ఏ ఈవెంట్కి. ఈరోజు వచ్చారు. ఆమె మొహంలో నవ్వు చూడగానే మాటలు కూడా రావట్లేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. December 25th మీ అందరు థియేటర్కి వచ్చి సినిమా చూసి అందరిని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇది అందరూ చూస్తారండి మొత్తం ఈ వీడియో మొత్తం ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇంకొక విషయం ఉండిపోయిందండి. చెప్పండి. జస్ట్ 2 days బ్యాక్ నేను ఏదో చిన్న పని మీద మా ఇంటి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు గుర్తుపెట్టి, వాడికి తెలుసు ఇలా నేను మూవీస్ అవి చేస్తాను. క్యా భయ్ క్యా హాలే, ఏం చేస్తున్నావు, ఏంటి నెక్స్ట్ మూవీ ఏం వస్తుందని హిందీలో అడిగాడు. నేను అదే December 25th వస్తుంది సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని. ఓ నైస్ నైస్ అండి, అయితే వెళ్ళి సినిమా చూడండి. దేఖతే ఓ బొమ్మ వెబ్సైట్ మే ఆయేగా నా తబ్ దేకే బతాయింగ్. అది చాలా క్యాజువల్గా నేను సినిమా చూసేస్తాను పైరసీలో, సినిమా చూసి నీకు చెప్తాను.
అరే మా ప్రొడ్యూసర్ గారు కోట్లు ఖర్చు పెట్టి మా టీం అందరం ఇంత కష్టపడి సినిమా చేసి సినిమా రిలీజ్ చేస్తుంటే సింపుల్గా నువ్వు చూసేస్తా అని చెప్తున్నావు అని నేను లోపల అనుకొని ఆడు ముందు అని నవ్విలా వచ్చేసానండి. ఒకటే చెప్పగలుగుతున్నానండి, నిజంగా చాలా కష్టపడి సినిమా చేస్తారు. అలాంటిది ఆడియన్స్ నుంచి కూడా ఒకటే కోరుకునేది, ఈ సినిమాని థియేటర్లో చూడండి, అన్ని సినిమాలని థియేటర్లో చూడండి. దీంట్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా 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 బాగుంటుంది. గ్రూప్గా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు నిజంగా ఫస్ట్ డే చూడడానికి ఇబ్బందిగా ఉంది, బడ్జెట్ టైట్గా ఉంది అంటే ఒక 2 రోజులు ఆగి బడ్జెట్ సర్దుకొని మళ్ళీ సినిమా చూడండి. అప్పటికీ టైట్ ఉందంటే రెస్పెక్టబుల్గా ఓటీటీలోనైనా చూడండి. అంతేగాని మీ స్థాయి తగ్గించుకొని పైరసీ మాత్రం చూడకండి ప్లీజ్. ఇది ఒక్క విన్నపం. ఇది ప్రేక్షక దేవుళ్ళు అని మేము ఊరికే పిలవండి. ప్రేక్షక దేవుళ్ళు మీ స్థాయి మీరు తగ్గించుకోకండి. ప్లీజ్ వాచ్ మూవీస్ ఇన్ థియేటర్స్ అండ్ మమ్మల్ని అందరిని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ. క్రిస్మస్ రోజు హాలిడే సీజన్ ఇంట్లో ఉంటే ఊసిపోతుందా చెప్పండి? హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ముస్తాబయ్యి థియేటర్కి వెళ్తేనే కదా ఆనందం అందం. సో బొమ్మని థియేటర్లోనే చూసి హిట్ బొమ్మని చేయమని అడుగుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ డిఎస్ ఇంకా ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి మన బ్యూటిఫుల్ భ్రమరాంబకి వెల్కమ్ చెప్పేద్దాము. అనన్య నాగల్లా టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ అవర్ ఫిల్మ్. అండ్ బాబీ సార్, వెయిటింగ్ ఫర్ డాకు మహారాజా. మొన్న వచ్చిన గ్లిమ్స్ చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ కళ్యాణ్ కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అనిల్ విశ్వనాథ్ గారు అండ్ ధీరజ్ గారు థ్యాంక్ యూ. ఎప్పటి నుండో తెలుసు మీరు నాకు. ఈరోజు ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. మా టీం అందరం చాలా హ్యాపీగా ఆనందంగా చేసుకుంటున్న ఈవెంట్ అండి ఇది. చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నాం ఇలాంటి ఒక మూమెంట్ కోసం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నా కెరియర్లో నాకు చాలా మంచి పేరు ఇచ్చే సినిమా. సో నేనైతే ఎప్పటి నుండో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఇంకో 2 డేస్లో రిలీజ్ అవ్వబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ. మోహన్ గారు థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఇంత మంచి రోల్ ఇచ్చారు. అసలు నాకు తెలిసి నేనే అనుకోలేదు అలా ఒక మంచి రోల్లో చూసుకుంటాను అని, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్లో. సో థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. అండ్ మా ప్రొడ్యూసర్ వెన్నపూసి రమణారెడ్డి గారికి ఆల్ ది బెస్ట్. ఫుల్ డబ్బులు వచ్చేసేయాలి మీకు ఈ సినిమాతో. అండ్ వంశీ నందిపాటి గారు థ్యాంక్ యూ. మీ యాడింగ్ వల్ల ఈ సినిమాకి చాలా పెద్ద ఫెచింగ్ అయింది. అసలు ఈ సినిమా మీద ఎంతోమందికి నమ్మకం పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికీ, టెక్నికల్ టీం అందరికీ, జగన్ గారికి, అరుణ్కి అండ్ డిఓపి గారికి అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ. సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమా నేను ఎప్పటి నుండో చెప్తున్నట్టు ఒక సిచ్యువేషన్ జరిగితే డిఫరెంట్ పీపుల్కి అది ఎలా కనిపిస్తుందని, అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచే స్టోరీ. అలా ఈరోజు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా కెరియర్ గురించి ఒక చిన్న గ్లిమ్స్ లాగా చెప్దాం అనుకుంటున్నాను. 5 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. మల్లేశంతో స్టార్ట్ చేశాను. వచ్చినప్పుడు ఇంట్లో చెప్పలేదు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఓకే రిలీజ్ అవుతుంది అన్న టైంలో ఒక 2 months ముందు చెప్పాను ఇలా చేస్తున్నాను సినిమా అని చెప్పేసి. మా మమ్మీ చాలా గొడవ పెట్టేసింది. తర్వాత one fine day కాల్ చేసి నేను ఆఫీస్లో ఉన్నాను, నేను ఇన్ఫోస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ చేసి ఏదో ఎక్కడికో వెళ్ళిందంట. మా ఓన్ రిలేటివ్సే చెప్పారు నీ పెంపకం తీరు అలా ఉంది అని అనింది అని చెప్పింది మా మమ్మీ. ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను. ఆ రోజు డిసైడ్ అయ్యాను ఏదో ఒక రోజు సక్సెస్ కొట్టి చూపించాలి అని. చాలా ట్రై చేస్తున్నాను. మల్లేశం తర్వాత అంటే కొంచెం నోటెడ్ ఫిల్మ్సే చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. అంటే మల్లేశం అవ్వచ్చు, ప్లేబ్యాక్ అవ్వచ్చు, వకీల్ సాబ్ అవ్వచ్చు, ఆర్ తంత్ర, పొట్టేలు, ఇప్పుడు వస్తున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, అన్ని ఫిల్మ్స్లోనూ నా 100% నేను ఇస్తున్నాను. ఒక మంచి కథను ఎంచుకొని ఆ కథకు తగ్గట్టుగా షూటింగ్లో ఆ క్యారెక్టరైజేషన్ ఎలా పట్టుకోవాలో తెలుసుకొని దాని తర్వాత ప్రమోషన్స్కి నా 100% మోర్ దెన్ నా 100% ఇచ్చి ట్రై చేస్తున్నాను. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదని చాలామంది అడుగుతున్నారు. ఐ డోంట్ నో, బట్ ఐ హోప్ ఈ సినిమాతో అదంతా పోయి
ఒక మంచి సక్సెస్ఫుల్ యాక్టర్గా ఒక సక్సెస్ మీట్లో కలుద్దామని అనుకుంటున్నాను. చాలా ప్రిపేర్ అయ్యాను, సక్సెస్ మీట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ అనన్య, వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ రోల్. రండి, నో ప్రాబ్లం, ఈవెంట్ మీదే. మీరు అనన్యతో ఫోటో దిగాలని కదా స్పెషల్గా వచ్చింది. రండి అనన్య, ప్లీజ్ కమ్. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వంశీ గారి గురించి చెప్పడం మర్చిపోయారండి. అయ్యో సార్, నిజంగా మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు సినిమా మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్ని పాటలు పడుతున్నామో మేము చూసాం. దాని తర్వాత మేము షూట్ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో, రిలీజ్ మీ ద్వారా అవుతుందని తెలిసిన తర్వాత అంతే హ్యాపీగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మేము ఇలా మాట్లాడుతున్నాం అంటే అది సార్ మీ పాత్ర చాలా ముఖ్యమైనది ఇందులో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. 25th డిసెంబర్ రాబోతున్నటువంటి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ట్రైలర్ చూద్దాము. బట్ దానికంటే ముందు ఈ సినిమాకి సంబంధించిన ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్ని ఇప్పుడు స్టేజ్ పై పిలుద్దాము. షెర్లాక్ హోమ్స్ సిరీస్ అంటే నవల్ కానీ హాలీవుడ్ మూవీస్ కానీ ఏదైనా కానీ అది ఎంత సక్సెస్ అనేది మీ అందరికీ తెలుసు. అలాగే ఈ షెర్లాక్ హోమ్స్ సిరీస్ అన్ని తెలుగులో మనం ఇలా చేసాం. ఈ సినిమాకి నేను డిఓపిగా పనిచేయడం అనేది చాలా 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 గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా మోహన్ అన్నకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే మా ఈ సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నేను అడిగిన అన్ని ఎక్విప్మెంట్ అంతా ఇచ్చిన మా ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారికి, అలాగే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళిన వంశీ నందిపాటి గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రేక్షకులందరూ ఈ మంత్ 25th ఈ సినిమా బాగా చూసి థియేటర్స్లో చూసి ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవినాష్ గారు. నా పేరు అవినాష్ అండి, ఎడిటర్ ఈ మూవీకి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మోహన్ గారికి, రమణారెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ ఎడిటర్లు అందరూ ఇంతేనా అండి? వాళ్ళ స్పీచ్లు కూడా ఎడిట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి. 7 సస్పెక్ట్స్, అందులో ఒకే ఒక మాయదారి మర్డరర్ ఎవరు అనేది మన చంటబ్బాయి తాలూకా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ December 25th మనకు చెప్పబోతున్నాడు. సో థియేటర్స్కి వెళ్ళి మూవీని చూసి ఎంజాయ్ చేద్దాం, థ్రిల్ ఫీల్ అవుదాం. ఓకే అండ్ మా గెస్ట్లని స్వాగతించడానికి మోహన్ గారు అండ్ రమణారెడ్డి గారు బొకేస్తో వెల్కమ్ చెప్దాం అనుకుంటున్నారు. సో మోహన్ గారు అండ్ రమణారెడ్డి గారు బాబీ గారికి బొకేతో ఆహ్వానం పలుకుతారు. బాబీ గారిని అలాగే కళ్యాణ్ కృష్ణ గారిని వెల్కమింగ్ అవర్ వండర్ఫుల్ గెస్ట్స్. బిగ్ టికెట్ ఆఫ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ బాబీ గారి చేతుల మీదుగా కళ్యాణ్ కృష్ణ గారు అండ్ అనిల్ విశ్వనాథ్ గారు, ధీరజ్ మొగిల్నేని గారు టు ప్లీజ్ జాయిన్ ద బిగ్ టికెట్ లాంచ్ ఆఫ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ December 25th నుంచి థియేటర్స్లో ప్రేక్షకుల్ని అలరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఒక్కసారి గట్టిగా చప్పట్లుతో ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాము టీం మొత్తానికి. సో ఐ థింక్ మిగతా యాక్టర్స్ అందరూ కూడా వెళ్ళి సీట్స్లో కూర్చోవచ్చండి. యూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్. మన గెస్ట్ల మాటలు కూడా విందాము. రవితేజ గారు అండ్ అనన్య గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మిగతా వారందరూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్ అండ్ వాళ్ళ మాటలు వినవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఎస్, మూవింగ్ ఆన్. ముందుగా ప్రొడ్యూసర్ మా వెన్నపూస రమణారెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. బాబీ గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి, విశ్వనాథ్ గారికి, ధీరజ్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలండి. జనరల్గా నేను వ్యాపారం చేస్తున్నాను. ఈ సినిమా తీయటానికి ముఖ్య కారణం మా ఫ్రెండ్ మిగతా వాళ్ళందరూ సినిమాలు చేస్తూ ఉంటే మనం చూడటమేంది, మనం కూడా సినిమాలు చేయొచ్చు కదా అని చెప్పి దీన్ని ఎంకరేజ్ చేశారు నన్ను. దాంతో నేను మూవీలోకి వచ్చాను. ముందుగా డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు ఒకసారే విన్నానండి. మొదటి కథ నాకు బాగా నచ్చింది, దాన్ని నేను చేయాలని నిర్ణయించుకున్నాను. తర్వాత మోహన్ గారు టెక్నీషియన్ని, ఆర్టిస్టుల్ని అందరినీ నాకు పరిచయం చేశారు. అయితే ముఖ్యంగా దీనికి నేను ఒక్కరినే ప్రొడ్యూసర్ అని అందరూ అనుకుంటున్నారండి. కాదు, దీంట్లో 8 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. అందులో 4 ప్రధాన ఆర్టిస్టులు ఉన్నారు, 4 ప్రధాన టెక్నీషియన్లు ఉన్నారు.
వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం తీసుకోకుండా కథ మీద ఉన్న బలంతో, నా మీద ఉన్న నమ్మకంతో వాళ్ళందరూ కలిసి సినిమా చేశారండి. ఖచ్చితంగా హిట్ కొడుతున్నాము. డిసెంబర్ 25న హిట్ కొట్టి వాళ్ళందరికీ కూడా లాభాలు పంచిపెట్టాలనేది నా ఉద్దేశం అండి. ఓకేనండి, థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా వెన్నపూస గారికి వెన్నుపూసలాగా నిలిచినటువంటి మా వంశీ నందిపాటి గారు ఇప్పుడు మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ అనండి. సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒక 3 months అయిందండి ఈ మూవీ. ఆల్మోస్ట్ 2 to 3 months, హార్డ్లీ 3 months బ్యాక్ ఈ మూవీ చూశాను. మూవీ చూసి నేను ఫస్ట్ నేను ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు దీన్ని హిట్ నుంచి మనం సూపర్ హిట్ చేద్దామండి అని చెప్తే వాళ్ళు వెరీ కోఆపరేటివ్ అండ్ దే యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఏదైతే మన సజెషన్స్ ఏదైతే ఇచ్చామో యాజ్ అ డైరెక్టర్ ఆయన క్రియేటివ్ కాల్ అయిందైనా బట్ మన సజెషన్స్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ. సో హీ డిడ్ దట్ అండ్ ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చిందని నమ్ముతున్నాను. అంటే ఇది ముందు తీసుకెళ్లే కొద్దీ చాలా అడ్డంకులు అయితే వచ్చినాయి డెఫినెట్లీ. అంటే 2018 చేసినప్పుడు అక్కడ కేరళలో అది బాగా ఆడి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని బాగా ప్రమోట్ చేసాం. పొలిమేర 2 అది ఒక హర్రర్ ఆర్ మిస్టిక్ బ్యాక్గ్రౌండ్లో ఉంది అన్న దీంట్లో కొంచెం అది బాగా ముందుకెళ్ళింది. కమిటీ కుర్రాలు దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్, హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. కానీ దీనికి వచ్చేపాటికి డెఫినెట్లీ అంటే ప్రమోషన్స్ మనం ఎంత తీసుకెళ్దాం అనుకున్నా కొంత సపోర్ట్ ఫ్రమ్ లీడ్ యాక్టర్స్ అండ్ ఆర్టిస్ట్ ఉంటే ఇంకా బాగా బలంగా తీసుకెళ్ళవచ్చు అని నమ్మాం. బట్ సమ్హౌ హియర్ అండ్ దేర్ వర్ అంటే నేనైతే కొన్ని ఫేస్ చేస్తూ వచ్చాను ఎడిట్లో కానీ మ్యూజిక్ ఆర్ఆర్లో కానీ మళ్ళా చేంజెస్ చేసుకుంటా మళ్ళా దీన్ని ముందు తీసుకుంటా వెళ్తూ వచ్చాము. అంటే నాకైతే నేనైతే ఒకటే అంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, సో చేతిలో దీపం లేదు దారంతా గతుకులు. కానీ నాకు తెలిసి నాకు ధైర్యం ఏంటంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్, ఈ సినిమాలో ఉన్న కంటెంట్ని నేను నమ్మాను. ఆ కంటెంటే నన్ను గెలిపిస్తుందని నేను నమ్ముతున్నాను. మా టీం అందరినీ కూడా గెలిపిస్తుందని నేను నమ్ముతున్నాను. అంటే నేను ఇంత కాన్ఫిడెంట్ అంటే మనకి కొన్ని అర్థమవుతూ వస్తాయండి వెళ్ళే కొద్దీ. ఫస్ట్ చిన్న సినిమా తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఎప్పుడు ఇట్లాంటి ఎందుకు రిస్క్ చేస్తూ ఉంటావు. కానీ అంటే వెళ్ళే కొద్దీ అది ఆ వైబ్ కాస్త పాజిటివ్ వైబ్గా మారుతూ ఉంటుంది. మనకు అప్పుడే అర్థమైపోద్ది. ఓకే, అంటే స్లోగా మనం చేసే ప్రమోషన్ కానీ లేకపోతే ఈ సినిమా మీద నమ్మకం కానీ బలపడుతుందని మనకు అప్పుడే అర్థమైపోద్ది. సో అట్లాంటి పాజిటివ్ వైబ్ ఇవాళ మార్నింగ్ మా బనివాసంతో మాట్లాడుతున్నప్పుడు లేదు నేను బాగా వింటున్నాను సినిమా గురించి, సో బాగా వచ్చిందంట, మళ్ళీ హిట్ కొడతావు, జాగ్రత్తగా చేసుకో, థియేటర్స్ అన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. ఓకే, అంటే ఎందుకు చేస్తున్నావు అనే జనాలు ఉన్న కాడి నుంచి ఇక్కడ దాకా అది వచ్చిందంటే దట్ జర్నీ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ అస్ దట్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ దిస్ అటెంప్ట్. అంటే నా గట్ ఫీలింగ్ ఏంటంటే కొంచెం అతిశయోక్తమైన డిసెంబర్ 2024లో పుష్ప తర్వాత హయ్యెస్ట్ గ్రాసరీ మూవీ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఎవరినో అంటే ఎవరినో ఒకరిని తక్కువ చేసి మాట్లాడదామని కాదు కానీ బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ సచ్. నా నెంబర్ కూడా ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై నెంబర్ హియర్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ నెంబర్. అంటే ఈ సినిమా చూసి నాకు ఈ సినిమా నచ్చలేదు అని కానీ ఎవరన్నా అనిపిస్తే రీచ్ అవుట్ టు మీ 8919236276. ఈ నెంబర్కి కాల్ చేసి నాకు సినిమా నచ్చలేదని చెప్పండి, మనం కూర్చొని మాట్లాడదాం. నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ సినిమా మీద. అంటే యూజువలీ చెప్తారు కానీ బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ మూవీ. సో అండ్ ఈ మూవీ 100% నేను అంతకుముందు ఈవెంట్స్లో చెప్పినట్టు డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్కి నా కెరీర్ని కానీ ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ ఆర్ టెక్నీషియన్స్ కెరీర్స్ని కానీ 100% ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరికీ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అలాంగ్ విత్ మీ. అండ్ ఇక్కడికి విచ్చేసిన గెస్ట్
మా పొలిమేర అనిల్ గారు, నా ఫ్రెండ్ ధీరజ్, దే ఆర్ బోత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. నాకు ఎవరు అంటే నా మైండ్లోకి ఫస్ట్ ఏమైనా నేమ్స్ వస్తాయి అంటే వీళ్ళ నేమ్స్ వస్తాయి ఇండస్ట్రీలో. ఎస్కేఎన్ ఆయన రావాల్సింది, హీ కుడెంట్ కమ్ హియర్ డ్యూ టు వాట్ ఎవర్ రీజన్స్ దట్ యు ఆల్ నో. అండ్ ఇక్కడికి వచ్చిన బాబీ గారికి థ్యాంక్ యూ అన్న. గెస్ట్ నేను నా సైడ్ నుంచి అయితే నా ఫ్రెండ్స్ని పిలుస్తున్నాను, మీరు ఎవరిని పిలుస్తున్నాను అనగానే మాకు మోహన్ గారు వచ్చి నాకు బాబీ అన్న వస్తారు అని చెప్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ డాకు మహారాజ్. అండ్ యా, మనం సంక్రాంతికి కొట్టబోతున్నాం. ఇందాక మంజుష గారు అన్నట్టు డిసెంబర్ మాది, క్రిస్మస్ మాది, అఫ్కోర్స్ క్రిస్మస్ మాది, అండ్ సంక్రాంతి మాత్రం మందే అని నేను బలంగా కోరుకుంటున్నాను. అండ్ కళ్యాణ్ కృష్ణ గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండి. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 100% రేపు ఎర్లీ బర్డ్ షోస్ వేస్తున్నాం, ప్రీమియర్ షోస్ అనకూడదు, ఎర్లీ బర్డ్ షోస్ వేస్తున్నాం. సో ఎర్లీ బర్డ్ షోస్ చూసి ఈ టాక్ వర్డ్ ఆఫ్ మౌత్ బాగా స్ప్రెడ్ చేసి దీన్ని సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ కూడా చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ వంశీశేఖర్ టీమ్ థ్యాంక్ యూ అండి. యూ హ్యావ్ బీన్ పిల్లర్ టు అస్. అండ్ శ్రేయస్ మీడియా థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. అండ్ నా డిజిటల్ టీమ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. మీ గట్ ఫీలింగ్ చాలా గట్టిదని మా గట్టి నమ్మకం, కాబట్టి మేమందరం థియేటర్స్కి వెళ్ళి చూడడానికి రెడీగా ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ వంశీ గారి వెంటనే అనిల్ గారికి కూడా మైక్ ఇస్తూ పొలిమేర 3 ఎప్పుడు అనే క్వశ్చన్తో మొదలు పెడదాం. అందరికీ నమస్కారం అండి. పొలిమేర 3 గురించి మాట్లాడటం అది ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడదాం ఇప్పుడు. ఓకే, కాకపోతే నెక్స్ట్ ఇయర్లో కంపల్సరీ ఉంటుంది. అండ్ కమింగ్ టు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, అసలు ఇది ఒక 2 days బ్యాక్ నేను సినిమా చూడటం జరిగింది. సో సార్ నాకు చూపించారు వంశీ గారు. ఇప్పుడు ఆయన కాన్ఫిడెంట్గా ఒక నెంబర్ చెప్పేసి మీరు అందరు రీచ్ అవుట్ టు మీ, కంటెంట్ బాగోపోతే ఆయన ఎట్లా చెప్పారు. నేను సినిమా చూసిన బేసికల్గా నేను ఒక స్క్రీన్ ప్లే లవర్నండి. స్క్రీన్ ప్లే కొంచెం ఒక డ్యూయల్ నరేషన్ కావచ్చు, ఏదన్నా ఒక డిఫరెంట్ నరేషన్ ఉంటే నేను బాగా ఎగ్జైట్ అవుతాను. మీకు అందరూ చెప్తున్నాను, లాస్ట్ 40 minutes చింపేసింది సినిమా, అసలు మామూలుగా లేదు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఎగ్జైట్ అయ్యి కూడా నేను ఎట్లా చెప్పాలి సార్, నాకు ఇప్పుడు ఏదైనా చెప్తే మళ్ళీ స్పాయిలర్ అయిపోద్దేమో, ఏదైనా నేను ముందే ఎందుకంటే నేను ఎవడు చేశాడు ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా అనేది ఒక ఫన్నీ వేలో చెప్పారు. అది నాకు చాలా బాగా కొత్తగా అనిపించింది. అండ్ ఒక కల్ప్రిట్ని పట్టుకుంటే వీడా నేను కూడా గెస్ చేయలేకపోయా. నేను చాలా ఇట్లాంటి స్క్రీన్ ప్లే సినిమాలు నాకు చాలా ఇష్టం. అండ్ అవే నేను తీయాలనుకుంటా. నాకే కొంచెం కొత్తగా చూపించారు డైరెక్టర్ గారు, రైటర్ మోహన్ సార్. మీకు ముందు కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీరు స్వతహాగా రైటర్ కాబట్టి ఇలా రాసి ఉంటారేమో అనిపించింది, చాలా బాగా రాశారు. అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి అందరూ. నేను ఇప్పుడు మళ్ళీ చెప్పేస్తే కథ రివీల్ అయిపోతుంది. అందరూ అనన్య గారు కావచ్చు, రవి గారు కావచ్చు, అండ్ 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 మన వెన్నెల కిషోర్ గారు, ఇంకా అందరూ అసలు చాలా బాగా చేశారు. సో నాకు ఆ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత, ఇంక బయటకు వచ్చిన తర్వాత నేను ఒకటే మాట చెప్పాను వంశీ గారికి. మాకు అంటే మేము ఎప్పుడు సినిమా చేసినా కానీ మేము ప్రతిసారి స్టూడియోలో అన్నపూర్ణ స్టూడియోలో వేసుకుని చూసుకుంటూ ఉంటాం. రైట్ ఫ్రమ్ పొలిమేర, కమిటీ కుర్రాలు, అండ్ ఇది కూడా అలాగే చూసాము. అండ్ చెప్పాను, సెకండ్ హ్యాట్రిక్కి నాంది ఇది అనుకుంటా నాకు తెలిసి. అండ్ సూపర్. ఈ సినిమా కూడా మీకు అన్ని సినిమాల్లాగా మంచిగా మనీ తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారికి, రమణారెడ్డి గారికి కూడా కంగ్రాట్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ సార్ బాబీ గారు అండ్ కళ్యాణ్ కృష్ణ గారు, మీ ఇద్దరికి ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ అండి. అండ్ జస్ట్ హలో అండి, అంతే. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఎస్, మరి ఇక రీసెంట్గానే నాకు తెలుసండి సార్ మాకు చెప్తే పర్లేదు, స్టార్ట్ చేసేద్దాం. లేదండి, అంబాజీపేటతో అద్భుతమైన సక్సెస్ అందుకుని గర్ల్ ఫ్రెండ్తో త్వరలో గర్ల్ ఫ్రెండ్ సినిమాతో త్వరలో రాబోతున్న ధీరజ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడే మీ అందరికీ తన ఫోన్ నెంబర్ ఇచ్చిన వంశీ గారికి ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్స్ అండి. తన ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చారంటే, ఆల్రెడీ ఒక హ్యాట్రిక్ కొట్టేసి ఇంకో హ్యాట్రిక్ రెడీ అయిపోతున్నారు, పర్లేదు అని ఎవరు కాల్ చేయరు అనుకుంటున్నారు. కానీ మీరు అందరూ సినిమా చూసి సినిమా బాగుంటే బాగుందని కూడా కాల్ చేసి చెప్పండి, బాగాలేకపోతే కాదు, బాగుందంటే కూడా కాల్ చేసి చెప్పండి. ఆయన ఫోన్ పగిలిపోవాలి అసలు కాల్స్తో. ఈ సినిమా నేను చూశాను, నాకు వంశీ గారు సినిమా చూపించారు. ఇందాక అనిల్ గారు చెప్పినట్టు లాస్ట్ 40 minutes సినిమా నిజంగా అదిరిపోద్ది.
అంటే జనరల్గా నేను ఈ సినిమా చూడడం స్టార్ట్ చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకొని స్టార్ట్ చేశాను. తర్వాత ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్స్ టర్న్స్ అన్నీ ఉంటాయి. సినిమా లాస్ట్ వరకు మిమ్మల్ని ఫుల్గా ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. సో బేసికలీ కంటెంట్ చూసి వంశీ గారు ఈ సినిమా తీసుకున్నారు. ఆయన జడ్జ్మెంట్ ఇవన్నీ మేము బాగా బిలీవ్ చేస్తాము. సో అన్ని సినిమాల్లాగే ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి వంశీ గారికి చాలా ఎక్కువ డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. దీని తర్వాత అయినా కొంచెం డిస్ట్రిబ్యూషన్ ఆపేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి. అదే అందుకే ఆయన సినిమా తొందరగా స్టార్ట్ చేయండి అని. ఇందాక ఎప్పుడు 3 అంటే ఆయన చెప్పలేకపోతున్నారు. తర్వాత ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమా మంచి విజయం సాధించి మీ అందరికీ మంచి పేరు తీసుకొచ్చి తర్వాత చాలా సినిమాలు వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలానే ఇందాక అనన్య గారు, యాక్చువల్లీ అనన్య గారు నాకు ఫస్ట్ సినిమా దగ్గర నుంచి తెలుసు. సో ఆవిడ అంది ఇలా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అయితే జరుగుతున్నాయి కానీ సక్సెస్ మీట్ ఈ సినిమాకి వంశీ గారు దగ్గరుండి సక్సెస్ మీట్ చేసి అనన్య గారు ఓ 15 minutes స్పీచ్ ప్రిపేర్ అవ్వండి. ఈసారి స్పీచ్ మాట్లాడవచ్చు మీరు సక్సెస్ మీట్లో. తర్వాత ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమాలో తనతో పాటు ఒక 4 ఆర్టిస్టులు 4 టెక్నీషియన్స్ కూడా పార్ట్ అని చెప్పారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ అంటే కంటెంట్ని నమ్మి పనిచేసిన ఆర్టిస్ట్కి టెక్నీషియన్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళ పేర్లు చెప్పలేదు కానీ నిజంగా అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇంకో మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు యాక్చువల్లీ ఆయన వృత్తి పట్ల ఆయనకున్న గౌరవంతో జనరల్గా అందరూ ఒక ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత ఆ హిట్ సినిమా ఇంటి ముందు పేరు ముందు పెట్టుకుంటారు, ఇంటి పేరులాగా. బట్ ఆయన వృత్తి మీద ఉన్న నమ్మకంతో గౌరవంతో అది ఇంటి పేరుగా పెట్టుకున్నారు. రియల్లీ గ్రేట్ అండి. అంటే ఎప్పుడో ఎడిటర్ మోహన్ గారు పేరు చూశాను, తర్వాత మళ్ళీ రైటర్ మోహన్ గారి పేరు చూశాను. మీ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. పొద్దునే ఒక ఇంటర్వ్యూతో స్టార్ట్ చేసి సాయంత్రానికి ఒక బ్లాక్ బస్టర్ పార్ట్ ఇచ్చిన బాబీ గారికి, ఇలాంటి సినిమాకి ఎంకరేజ్ చేయడానికి వచ్చిన బాబీ గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను టీం తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. ఏ మాటకి ఆ మాట గర్ల్ ఫ్రెండ్ గ్లిమ్స్ అయితే అద్దరిపోయిందండి. వి ఎంజాయిడ్ ఇట్. అండ్ వంశీ గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఎస్ ప్లీజ్ సార్. సారీ, ఇద్దరు మర్చిపోయాను, జనరలైజ్ చేసి చెప్పా కానీ బట్ ఇద్దరు గురించి చెప్పాలి. ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు అండి. ఈ సినిమా ఆయన అంటే ఈ జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఈజ్ లిటిల్ బిట్ ఫ్రస్ట్రేటెడ్. నేను ఇదే నాకు లాస్ట్ సినిమా అండి, నేను వెళ్ళిపోతున్నానండి, ఇంకా అసలు ఈ సినిమా అయిపోయినాక ఈ సినిమా అంటే నేను ఆయనకు ఒకటే చెప్పా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినాక సార్ నాకు ఒక కథ ఉంటే నా దగ్గరికి ఏమైనా పంపించవచ్చు కదా సార్ అని చెప్పి మీతో అనిపించే బాధ్యత నాదని చెప్పా. 100% ఆ బాధ్యతనే తీసుకున్నా అండ్ 100% అది సక్సెస్ఫుల్గా డెలివర్ చేస్తా కూడా. అండ్ వెనుల్ కిషోర్ అన్న, థ్యాంక్ యూ అన్న. నాకు యువర్ రియలీ సూపర్బ్ ఇన్ ది మూవీ. సారీ ఫర్ నాట్ మెన్షనింగ్ యువర్ నేమ్, బట్ మాకు హీ కుడెంట్ కమ్ హియర్ యాజ్ హీస్ ఇన్ ది US. So thank you Anna. And finally my team, my VNE team, Subbu, Ramana, Sunil, Raghu, thank you guys, thank you for being there for me, everyone. So don't take me bad for not mentioning some names. I love you all. Thank you అండి. థ్యాంక్ యూ. అండ్ ఎస్, మరి ఎప్పటికప్పుడు పండగ లాంటి సినిమాల్ని మనకు అందించే కళ్యాణ్ కృష్ణ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. జనరల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసేది ఏంటంటే, ఇప్పుడు 25th సినిమా రిలీజ్ అవుతుంది అంటే రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది అనుకుంటా అనే ఫీలింగ్లో ఉంటుంది. బట్ ఈ సినిమా హిట్ సినిమాని థియేటర్లో పంపించినంత కాన్ఫిడెంట్గానే ఉన్నారు. అది బెస్ట్ థింగ్. ఇక్కడ చాలా పాజిటివ్గా ఉంది ఇక్కడ చూస్తుంటే. ఎందుకంటే నవీన్ గారి దగ్గర నుంచి, సార్ దగ్గర నుంచి, ప్రభావత్ గారి దగ్గర నుంచి, రమణ, రాజేంద్ర, మొత్తం నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, స్టేజ్ పైన స్టేజ్ కింద కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమణారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక సినిమాలో ఎవరు ఉన్నారు ఫేస్ అనేది చూడకుండా ఒక స్టోరీని నమ్మి, మోహన్ గారి స్టోరీని నమ్మి
ఆయన మీద నమ్మకంతో సినిమా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే 4 చిన్న సినిమాలు వస్తే దాంట్లో 2 పెద్ద సక్సెస్లు అయినా అక్కడి నుంచి చాలామంది లైఫ్లు మారిపోతాయి. నేను ఎప్పుడూ అది చిన్న సినిమా పెద్ద హిట్ అవ్వాలని ప్రతిసారి కోరుకుంటాను. ఈ సినిమా విషయంలో అలాగే కోరుకుంటున్నా. అండ్ ఈ సినిమా గురించి వస్తే కిషోర్ ఉన్నాడు కాబట్టి నవ్వులు గ్యారంటీ కన్ఫర్మ్. అది మోహన్ గారు, ఆయన పేరులో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. డైరెక్టర్ రైటర్ మోహన్. ఇప్పుడు ఆయన రైటర్గా సక్సెస్ఫుల్, లాంగ్ ఎండింగ్స్, అలాగే డైరెక్టర్గా కూడా పెద్ద సక్సెస్ కొట్టి ఆ తర్వాత అన్ని పెద్ద పెద్ద సక్సెస్లు కొడతాడు. లైఫ్ లాంగ్ అంతా ఆయన సక్సెస్లో చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అనన్య గారి విషయంలో ఏదైనా సినిమా ఓపెనింగ్లో ఆవిడ హీరోయిన్ అని చూస్తే సినిమాలో సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఆవిడకున్న మార్క్ అది. మంచి కథలు ఆవిడకి వెళ్తున్నాయో, ఆవిడ మంచి కథలు ఎంచుకున్నారో తెలియదు, కానీ ఖచ్చితంగా మీ మీద బ్రాండ్ ఉంది, అది ఫిక్స్ అది. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ చూస్తే న్యూ డైరెక్టర్ జ్ఞాని గారు కానీ, సునీల్ కాశ్యప్ గారు కానీ, మన ఎడిటర్ అవినాష్ గారు, కెమెరామ్యాన్ మల్లికార్జున్ గారు, అందరికీ పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వంశీశేఖర్ గారు సినిమాని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి, జనానికి ఎంత దగ్గరికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎంత దగ్గరికైనా తీసుకెళ్ళగలుగుతారు, ఎంత పెద్ద సక్సెస్ అయినా చేయడానికి వాళ్ళ వంతు ఎప్పుడు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. వంశీ గారు సక్సెస్కి, సినిమా యావరేజ్ సినిమాకి, సక్సెస్ఫుల్ సినిమాకి, పెద్ద హిట్ సినిమాకి చాలా థిన్ లైన్ ఉంటుంది, చాలా థిన్ లైన్. లాస్ట్ మినిట్లో చిన్న పుష్ అవసరం అవుతుంటుంది. ఈ సినిమాకి అలాగా వచ్చిన వంశీ గారు సినిమాకి బాగా యాడ్ అయ్యారని నేను అనుకుంటున్నా. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే. హీరో రవి మంచి ఆర్టిస్ట్, తెలివైన వాడిని కూడా అర్థమైంది తన స్పీచ్ చూసి. ఆల్ ది వెరీ బెస్ట్, ఎవరిని మర్చిపోలేదు. సో విష్ యూ ఆల్ సక్సెస్ టీమ్. అండ్ మంజుష గారు వెన్నుపూస లాంటి పద ప్రయోగాలు చేసి ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ కృష్ణ గారు. మీ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. అండ్ ఎస్, మరి ఇక ఇప్పుడు గ్లిమ్స్తోనే గూస్ బంప్స్ తెప్పించారు ఆయన. అండ్ ఇంటర్వెల్కే సంక్రాంతికి ఇంప్రెస్ చేసి కాల్స్ వచ్చే రేంజ్లో డాకు మహారాజ్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ బాబీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గుడ్ ఈవినింగ్ అండి. పాత్రికేయ మిత్రులకి, అందరికీ, మీడియా, ప్రింట్ అండ్ మీడియా, స్టేజ్ మీద ముందున్న వాళ్ళకి, పైన ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇక్కడికి ముందుగా నేను రావటానికి కారణం రైటర్ మోహన్. నేను మోహన్ అంటే నేను తమ్ముడు అంటుంటాను. కలిసి కొన్నాళ్ళు ఒక డైరెక్టర్ దగ్గర పనిచేసాం రైటర్స్గా. కొద్దిగా లేట్ అయింది మా ఆవిడకి. ఈ సినిమాతో స్పీడప్ అవుతాడని కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. ఎందుకంటే రైటర్గా ఉన్నప్పుడు మన కొలీగ్స్ ఒక స్ట్రెంగ్త్ మనకి బాగా తెలిసిపోతాయి. సో అలా మంచి ఎంటర్టైన్మెంట్ రాయగలడు. నేను సర్ప్రైజ్ అవుతుంది ఏంటంటే ఫన్తో పాటు ఇది సస్పెన్స్ థ్రిల్లర్గా డిజైన్ చేయటం చాలా చాలా మంచి ఐడియా. ఇప్పుడు మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం, ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా లేకపోతే స్క్రీన్ ప్లేస్ ఆడియన్స్ ఓటీటీలో చూద్దాం, లేదంటే ఇందాక రవితేజ చెప్పినట్టు పైరసీలో చూద్దాం అన్న రోజుల్లో తను సస్పెన్స్ని బాగా తీసాడనేది ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ తమ్ముడు మోహన్. అలానే అనన్య గారు, మీరు ఇందాక మీ స్పీచ్ చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీ జర్నీ. మీ ఇంట్లో తెలియకుండా వచ్చి ఒక ఆడపిల్లగా, తెలుగు అమ్మాయిగా సినిమా చేసుకుంటూ వెళ్తున్నారు. ఖచ్చితంగా సక్సెస్ మీట్లు, చాలా ఈవెంట్స్ మీ లైఫ్లోకి వస్తాయని అవి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వస్తాయి. అలానే ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. మా తమ్ముడు మోహన్ని మీరు నమ్మి ఒక కాఫీ షాప్ దగ్గర నుంచి మొదలెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిర్మాత లేకపోతే మాలాంటి ఎంతోమంది రైటర్స్, డైరెక్టర్స్ ఇంకా రూముల్లోనే ఉండిపోతాం. ఎవడో ఒకటి నమ్మి డబ్బు తీసి పెట్టాలి. సో థ్యాంక్ యూ. అలానే ఇందాక ఒక పేరు పిలవంగానే విజిల్స్, క్లాప్స్ మారుమవుతున్నాయి. వంశీ గారు, మీ పొద్దునేమో మా నాగవంశీ గారితో మొదలైంది, ఇప్పుడేమో వంశీ నందిపాటి అంట. ఈ వంశీలందరూ రెబల్సాయి ఏంటి మీరు అర్థం అవ్వట్లేదు నాకు. మీకున్న కాన్ఫిడెన్స్ నిజంగానే డైరెక్టర్లుగా సినిమా చూసి మేము కూడా మీలాగే మాట్లాడాలనిపిస్తుంది. ఫోన్ నెంబర్ ఇచ్చేసారు, అది ఒక్కటే అర్థం కాలేదు. చూసి ఇచ్చారు, మీది ఇచ్చారా, మా డైరెక్టర్ మా తమ్ముడిది ఇచ్చారా, డౌట్గా ఉంది. సో ఒక్కసారి ట్రూ కలర్లో చెక్ చేసుకొని ఫోన్ చేయండి అమ్మా, బాగుంటుంది కాబట్టి నమ్మకంతో చూసి అప్రిషియేట్ చేయండి. ఇంకా కెమెరామెన్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. అలానే మా వంశీ శేఖర్లు, మా సినిమాలన్నిటికీ పిఆర్ఓస్,
చిన్న పెద్ద తేడా లేకుండా సినిమా లవ్ చేస్తూ మీ సపోర్ట్ నిజంగా చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. Thank you so much, Bobby Garu. Thank you for coming and wishing the team of Srikakulam Sherlock Holmes all the very best to the entire team. Very much looking forward to enjoy the film in theatres. So December 25th, happy Christmas holiday season. థియేటర్లో ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఫన్ని థ్రిల్ని ఈక్వల్గా ఎంజాయ్ చేయండి, మిస్ అవ్వకుండా సినిమాని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్. బాబీ గారు, కళ్యాణ్ కృష్ణ గారు, అనిల్ గారు అండ్ ధీరజ్ గారు, వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. Thank you so much, one and all. See you all in theaters. Thank you.